చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. ఇండియానా కెన్యానా? పుట్టిల్లా అత్తగారిల్లా అంటే డెఫినెట్గా పుట్టిల్లని చెప్పరా? పుట్టిల్లానే చెప్తాం. టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంటుంది కదా ఆఫ్రికాలో. అక్కడ నల్లగా ఉంటారంటే బాగా ఎండగుండు, దానివల్ల రంగు తగ్గిపోయారేమో అంటారు కానీ కాదు. సో ఫస్ట్ డే ఇక్కడి నుంచి మీరు వెళ్ళినప్పుడు బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అక్కడి నుంచి అక్కడ వాళ్ళని చూసినప్పుడు భయం వేసింది. ఆఫ్రికానా అక్కడ ఏముండవేమో అన్నట్టు అనుకున్నాము. వన్స్ అక్కడ వెళ్ళినాక అసలు అది మినీ సైజ్ ఇండియానే. మన దగ్గర చూసింది ఎలా అంటే ఒక పూర్ కంట్రీ ఆఫ్రికా, మనకంటే వెనుకబడిపోయి ఉంటారు బాగా. ఇజ్ ఇట్ ట్రూ? అంత వెనుకబడిపోయిన ప్లేస్ అనుకోవచ్చా మనం? నేను కాంట్రవర్సీ చేయాలని చెప్పట్లేదు, జస్ట్ చాలా మంది బ్లాగర్స్ వచ్చినప్పుడు నేను నిజంగా ఈ వీడియోలు స్టార్ట్ చేసినాక స్లమ్లోకి వెళ్ళానండి. అంత ముందు నాకు స్లమ్, అసలు కెన్యాలో స్లమ్ ఉంటుందనే విషయం కూడా నాకు తెలియదు. మాఫియా కూడా ఉన్నట్టు ఎక్కడ వీడియోస్లో చూసాం మేము. క్రైమ్ లేని దేశం ఏదైనా ఉందా అంటే ఎవరైనా వచ్చి మనల్ని ఏమైనా రాబరీ అలా చేసినప్పుడు రిస్క్ ఎందుకని మేమైతే ఎవరైనా వచ్చి నుంచుంటే హ్యాండ్స్ అప్ అంటాం, నా దగ్గర ఉన్నది తీసుకుని వెళ్ళండి అని. హాస్పిటల్ ఫెసిలిటీ ఎలా ఉంటుందండి అక్కడ? పని వాళ్ళతో సహా, అంటే నేనేం తక్కువ చేసి మాట్లాడలేదు, జనరల్గా చెప్తున్నాను. చిన్న వాళ్ళైనా సరే. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? బాగుంటుందండి, బాగుంటుంది ఎడ్యుకేషన్ పిల్లలకి. అంటే రుద్దరు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? డబల్ ప్రైజ్ జీతాలు ఉన్నప్పుడు డబల్ ప్రైజ్. 20 years నుంచి ఉన్నారు కదా, నిజంగా ఎవరికి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా మనం పక్క దేశానికి వెళ్ళకపోయినా అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా మనం ఆ దేశంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. అయితే కొన్ని దేశాల గురించి ఏమో చెప్పుకోవడంలోనో లేకపోతే మనిషి మాట్లాడుకుంటూనో వెనుకబడిపోయిన దేశాల్లో కొన్ని దేశాలను మనం కౌంట్ వేస్తూ ఉంటాం. అంటే అది మిస్కన్సెప్షన్ అయ్యి ఉండొచ్చు కూడా, అయినప్పటికీ కొన్ని దేశాలు లైక్ ఆఫ్రికా తీసుకుంటే మనం ఎప్పటి నుంచో మన మైండ్లో వాళ్ళంతా చాలా పూర్గా ఉంటారు, చాలా పూర్గా బ్రతుకుతుంటారు అనే ఒక మిస్కన్సెప్షన్ ఉందని అనుకుంటా. నేనైతే మిస్కన్సెప్షన్ అని చెప్తాను, మరి నిజం ఎంత ఉందనేది ఇప్పుడుండే గెస్ట్ మాట్లాడాలన్నమాట. ఇక్కడి నుంచి మన దేశం వదిలేసి ఇంకొక దేశానికి వెళ్ళి అక్కడున్న సంస్కృతి అయితే ఏంటి, కల్చర్ అయితే ఏంటి మొత్తం చూపిస్తూ ఉంటారు. ఇంకెవరో కాదు, ఈరోజు నాతో పాటు ఉన్నారు సాయి ప్రసన్న గారు ఫ్రమ్ కెన్యా. ఇండియా నుంచి కెన్యా వెళ్ళి కెన్యాలో సెటిల్ అయ్యి మళ్ళీ ఇండియా వచ్చి ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట. చాలా విషయాలు మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ఓకే ప్రసన్న గారు, ఫస్ట్ ఇండియానా కెన్యానా? మేము ఇండియన్సే. మీరు ఇండియన్సే లేండి. ఏం చూస్ చేసుకుంటారు, ఇండియానా కెన్యానా? వన్ థింగ్ ఫర్ ఇండియానే చూస్ చేసుకుంటాం. ఇండియన్స్ అంటే ఇండియానే చూస్ చేసుకుంటాం కదా, అంతేనా? కాకపోతే ఇప్పుడు అమ్మ అత్త అంటే ఏం చెప్తాం? అమ్మిల్లా పుట్టిల్లా అత్తగారిల్లా అంటే డెఫినెట్గా పుట్టిల్లని చెప్పరా? పుట్టిల్లానే చెప్తాం. ఇది పుట్టిల్లు కాబట్టి. ఓకే. అత్తగారిల్లు అంటే మరి అది. ఓకే. సో బేసిక్గా ఎక్కడి నుంచి మీరు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. చదువుకోవడం ఎడ్యుకేషన్ అంతా నెల్లూరులో అయింది. నెల్లూరు. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ చదువుకున్నారు. గుంటూరు మీ అత్తగారు ఊరు. ఓకే. మరి కెన్యా ఎందుకు వెళ్ళారు? మ్యారేజ్ అయింది, ఫస్ట్ ఉగాండాలో ఉన్నాము. ఉగాండా. మా హస్బెండ్ ఫస్ట్ ఉగాండాలో వర్క్ చేసేవాళ్ళు. మ్యారేజ్ అయినప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి 1 year ఉండి తర్వాత కెన్యా వచ్చాం అనమాట. ముందు ఉగాండా వెళ్ళి అక్కడ 1 year ఉండి ఉగాండా కెన్యా వెళ్ళొచ్చు, బై రోడ్ కూడా వెళ్ళొచ్చు, ఫ్లైట్. ఓకే. బై రోడ్ కూడా వెళ్ళొచ్చు. బై రోడ్ అయితే ఒక 18 hours అలా ఉంటుంది. ఓకే. మీరు కూడా అక్కడ జాబ్ చేస్తున్నారు కదా? ఇప్పుడు కెన్యాలో మాకు బిజినెస్ ఉంది, మా కంపెనీలోనే నేను వర్క్ చేస్తాను. మీకు ఓన్ బిజినెస్ ఉంది, కన్స్ట్రక్షన్ బిజినెస్, ఫ్లోరింగ్ చేస్తాం అనమాట. ఫ్లోరింగ్ చేస్తారు. ఇది ఆఫ్రికా వైడ్ జరుగుతుందా? ఇది కెన్యా ఓన్లీ? కెన్యా, టాంజానియా అలా ఒక 3 countries చేస్తున్నాం. ఉగాండాలో కూడా 3 countries చేస్తున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ బిజినెస్ పెట్టాలంటే
చాలా ఆలోచనలు చాలా ఇదవ్వాలి కదండి అసలు. యాక్చువల్గా మా వారైతే సిఏ, ఓకే, చార్టెడ్ అకౌంట్. కెన్యా, ఆఫ్రికా సైడ్ కొంచెం అకౌంట్స్ బేస్ బాగుంటుందండి. సాఫ్ట్వేర్ బేస్ కన్నా అకౌంట్స్ బేస్ బాగుంటుంది. అంటే తొందరగా జాబ్స్ అవి దొరుకుతాయి అనమాట అకౌంట్స్ వాళ్ళకి. ఓకే, ఆ బేస్లో ఆయన సిఏ అవటం వల్ల ఫస్ట్ జాబ్ పరంగా వెళ్ళాము. తర్వాత కెన్యా వచ్చినాక కొంచెం ఒక 2-3 ఇయర్స్ కొంచెం సెటిల్ అయినాక అప్పుడు బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం. ఇంకా జాబ్ వదిలేసి స్లోగా బిజినెస్ లోకి వచ్చాం. ఇంకా అదే అయిపోయింది. ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ఒక 20 ఇయర్స్ నుంచి ఉంటున్నాం కెన్యాలో. 20 ఇయర్స్ నుంచి. 20 ఇయర్స్ వామ్మో, ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. నా మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్ అయింది కాబట్టి మేము 20 ఇయర్స్ ముందే ప్లాన్ ఉన్నిందా ఇట్లా కెన్యా వెళ్ళిపోవాలని? అసలు లేదండి. ఓకే, అసలు లేదు. మా వారు ఉండేవాళ్ళు అక్కడ. ఆయన మా మ్యారేజ్కి ముందు 2 ఇయర్స్ అలాగ జాబ్ పరంగా వెళ్ళారు. ఓకే, మీకు ఉంటుంది కదా ఆలోచన, అబ్బో నేను వెళ్ళను, ఇవన్నీ నాకు ఇండియానే కావాలి, ఇండియాలోనే ఉంటే బెటరు ఇలాంటి. మా అమ్మ ఇల్లు తప్పితే నేను వెళ్ళనని కూడా చెప్పాను. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అసలు అమ్మగారి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళనన్నాను. అటువంటిది ఇంక చేసుకున్నాక వెళ్ళ తప్పదు కదా. 6 months లో ఉండేసి వచ్చేసేయండి అన్నారు మా పేరెంట్స్. నువ్వేం టెన్షన్ పడుకో, ఒక 6 months ఉండు, వచ్చేసే బ్యాక్ అని అన్నారు. ఇంకా అక్కడికి వెళ్తే అట్మాస్ఫియర్ అంతా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ హెల్పర్స్ బాగున్నారు. అంటే ఇంకా మనం ఏమి పెద్దగా నా వీడియోస్ చూస్తే అందరికి అర్థమవుతుంది. యాక్చువల్గా నేను ఫేమస్ అయిందే మా హౌస్ హెల్పర్స్, మా ఎంప్లాయీస్ వాళ్ళ మూలంగానే కొంచెం బాగా కొద్దిగా ఫేమస్ అయ్యాం. ఓకే, లేకపోతే నాకు అంత లేదులే కానండి. వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారు అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా. కెన్యా అంటే కొంచెం అక్కడ ఫస్ట్లో ఒకళ్ళు ఎవరో అడిగారు, మాకు ఆఫీస్కి ఇలాగే ఎంప్లాయీని కావాలని అడిగితే గ్యాస్ ఏమైనా తెచ్చుకోవాలి అంటే ఇదేమైనా తెచ్చుకోవాలా, అవి ఉండవేమో అన్నట్టు అడిగారు అనమాట. మేము నవ్వుకున్నాం అప్పుడు కూడా. ఓకే, సో మీకు ఎలా ఉండింది ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్నప్పుడు? మీ ఆలోచన ఏంటి? మనందరికీ ఇక్కడి నుంచి వెళ్ళక ముందు ఒక ఆలోచన ఉంటుంది, వెళ్ళిన తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది కదా. సో అలా మీకు ఏముంది ఆలోచన అప్పుడు? మ్యారేజ్ అప్పుడైతే ఏం ఆలోచన లేదు. ఓకే, అంటే పెళ్లి చేసుకున్నాం, వెళ్ళిపోయాం అంతే. అంత ఏం లేదా అక్కడ ఏమి. కాకపోతే అవును, మీరు అందరూ అనుకున్నట్టు ఫస్ట్లో తెలియనప్పుడు అలాగే అనుకున్నాము, ఆఫ్రికానా అక్కడ ఏమి ఉండవేమో అన్నట్టు అనుకున్నాము. వన్స్ అక్కడ వెళ్ళినాక అసలు అది మినీ సైజ్ ఇండియానే. ఓకే, చాలా మంది, ఉగాండాలో అయితే ఇంకా చాలా మంది ఇండియన్స్ ఉంటారు. కెన్యాలో కొంచెం తక్కువ. ఉగాండాలో ఒక 2000 ఫ్యామిలీస్ దాకా ఉంటారు. కెన్యాలో కొంచెం ఫ్యామిలీస్ దాకా ఉంటారు. 1000-1500 2000 దాకా ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఓకే, ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్. కెన్యాలో అయితే ఒక 300 ఫ్యామిలీస్. ఓన్లీ తెలుగు ఫ్యామిలీస్ చెప్తున్నాను నేను. తెలుగు ఫ్యామిలీస్ 300 ఫ్యామిలీస్ చెప్తున్నాను. ఇంకా గుజరాతీస్, ఇండియన్స్ అయితే ఇంకా చాలా మంది ఉంటారు. ఓకే, సూపర్. అసలు సగం మొత్తం ఇండియా అక్కడే ఉన్నట్టుంది. కానీ మనకు చూపించేది ఎప్పుడు కూడా అంటే మనకు తెలిసినంత వరకు యుఎస్, యూకే ఇక్కడే తెలుగు వాళ్ళు ఉంటారు అన్నట్టుగానే పోర్ట్రేట్ అవుతూ ఉంటుంది బయట. అక్కడ కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ ఇంకా మనము చాలా మంచి వర్కర్స్ మంచిగా దొరుకుతారు. మనకి హెల్ప్ చేయడానికి కానీ, ఇంట్లో హెల్ప్ చేయడానికి కానీ, ఆఫీస్లో హెల్ప్ చేయడానికి కానీ చాలా వరకు ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ వైజ్ బాగుంటుంది. అందుకని ఇక్కడి నుంచి ఎవరు అక్కడ దాకా రారు. మెయిన్ జాబ్స్ కి మాత్రమే తీసుకుంటారనమాట. ఓకే, చిన్న చిన్న జాబ్లన్నీ అక్కడ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ కొంచెం ఎంప్లాయ్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది చిన్న వాళ్ళకంతా. ఓకే, పెద్ద పెద్ద జాబ్స్ వరకు మన వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ లో కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు. అంటే చదువు అదంతా ఫస్ట్ మేము వెళ్ళిన కొత్తలో కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు అసలు ప్రతి ఒక్కళ్ళు అందరు అక్కడ వాళ్ళు కూడా అసలు ఇక్కడ నుంచి కూడా చాలా తక్కువ మంది వస్తున్నారని అనుకోవాలి. ఓకే, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. 20 years బ్యాక్ అంటే అప్పటికి ఇప్పటికి 2 decades మారిపోయింది కదా. ఎన్ని చేంజెస్ గమనించి ఉంటారు మీరు అక్కడ? చాలా చేంజెస్ ఉంటుంది. అంటే లివింగ్లో కానీ, ఎన్వైర్న్మెంట్లో కానీ చాలా చేంజ్ ఉంది. ఫస్ట్లో మేము వెళ్ళిన కొత్తలో అయితే అసలు ఒక ఇల్లు ఉంటే మళ్ళీ చుట్టుపక్కల ఒక 1/2 kilometer దాకా ఇల్లు, కొంచెం చెట్లు ఎక్కువ అలా ఉండేదన్నమాట. ఓకే, పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉండేది. ప్రెసెంట్ ఇప్పుడు కొంచెం అన్ని బిల్డింగ్స్ అయిపోయి, అపార్ట్మెంట్స్ అయిపోయి, అది వరకు ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువ ఉండేవి. ఓకే, లేదు అంటే ఫ్లోర్స్ ఉండేవి, 1 floor 2 floors అలా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అసలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసి చైనా వాళ్ళు ఎక్కువ వచ్చారు, సొమలియన్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. దానివల్ల కన్స్ట్రక్షన్స్ అన్నీ చాలా ఎక్కువైపోయినాయి. కానీ ఆఫ్రికా అంటే నాకు లేకపోతే మన దగ్గర చూసింది ఎలా అంటే
ఒక పూర్ కంట్రీ ఆఫ్రికా, చాలా మనకంటే వెనుకబడిపోయి ఉంటారు బాగా. ఇలానే గమనించుంటాం, ఎక్కడైనా వీడియోస్లో కనిపించినా కూడా ఆ ప్లేసెస్ వరకే చూపించి అలానే పోర్ట్రే చేస్తుంటారు. ఇజ్ ఇట్ ట్రూ? అంత వెనుకబడిపోయిన ప్లేస్ అనుకోవచ్చా మనం? నేను అంత నాలెడ్జ్ ఫెలోని కాదులే, కానీ అన్ని కంట్రీస్ నాకు తెలీదు. ఆఫ్రికా అన్ని కంట్రీస్ నేను వెళ్ళలేదు కాబట్టి నాకు తెలీదు. నాకు తెలిసి ఉగాండా, కెన్యా మాత్రం నేను చూశాను కాబట్టి అంత పూర్ కంట్రీ కావు అవి. నేను కాంట్రవర్సీ చేయాలని చెప్పట్లేదు, జస్ట్ చాలా మంది బ్లాగర్స్ వచ్చినప్పుడు నేను 1-2 బ్లాగర్స్ కూడా చెప్పాను. వాళ్ళు వచ్చి చేసినప్పుడు నాకు మీట్ అయిన వాళ్ళని, ఒకళ్ళైతే మా ఇంటికి కూడా వచ్చారు, రామ్ ది ట్రావెలర్ అనమాట. తను మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే, ఆయన వచ్చినప్పుడు ఏదో బ్లాగ్ చేశారనమాట. నేను దాంట్లో చూసి వాటర్ కూడా ఉండదు, వాటర్ కూడా ఇక్కడ కొనుక్కోవాలి అని అన్నప్పుడు, ఇక్కడ మురికి వాటర్ ఉంటాయి అని చెప్పి అన్నప్పుడు నేను ఆయనకి మెసేజ్ చేశాను. ఓకే, అదొక్కటే చూపించి ఉంది, ఎక్కడా లేదు. పూర్ అనేది ప్రతి కంట్రీలో ఉంటుందని నా ఒపీనియన్. అదొక్కటే చూపిస్తే ఆ కంట్రీకి మిగతా వెనక సైడ్ ఇంకో సైడ్ ఉంటుంది కదా, అది కూడా చూపించండి అని చెప్తా. అది చూపించొద్దని చెప్పట్లేదు, ఇది కూడా కొంచెం ఇలాగ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, లేదు ఇండియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు అందరూ ఏం చూపిస్తున్నారు, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే పూర్ చూపిస్తే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు అటు వెళ్తున్నారేమో నా ఒపీనియన్. ఓకే, నేను అది అనట్లేదు, నా ఒపీనియన్ మాత్రమే అది. నిజంగానే వాటర్ దొరకవా? అలా ఏం లేదండి, చక్కగా వాటర్ ఉంటుంది. మీరు నా వీడియోస్ చూస్తే మాత్రం అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్క వెజిటేబుల్ దొరికిద్ది, ప్రతి ఒక్క ఫ్రూట్స్ దొరికిద్ది. మనకి ఇండియాలో ఏమేమి ఉంటాయి, 1-2 దొరకవు. ఒకటి వచ్చేసి వాట్ ఈస్ దట్, గోంగూర, దోసకాయ, ఈ 2 వెజిటేబుల్స్ ఉండవు. అందుకని ఇండియా నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం గోంగూరని. అలాగా దోసకాయ ఇంకెలా వెళ్ళిన 1 వీక్ ఏదో ఆశపడతాం కానీ తర్వాత ఇంకొండదు, పాడైపోయింది అంతే, అంతకు మించి ఏముండదు. మేము పచ్చళ్ళు అక్కడే పట్టుకుంటాం, వడియాలు అక్కడే పెట్టుకుంటాం అన్నీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది కామన్ లేడీస్ గురించి చెప్తున్నాను అనమాట. చాలా మంది ఈ మధ్య కాలంలో కెన్యాకి జాబ్స్ వచ్చిన వాళ్ళు నన్ను, నా వీడియోస్ చూసి వాళ్ళు చెప్తున్నారనమాట, లేదండి మేము కెన్యా కొడితే మీ వీడియోస్ వచ్చినాయి బాగున్నాయి అని చెప్తే, ఓకే అట్లీస్ట్ ఒకళ్ళిద్దరికైనా హెల్ప్ అవుతుందిలే అని చెప్పి చేయటమే తప్పితే అలా బాగానే ఉంటాయి, అన్నీ దొరుకుతాయి, అన్నీ మంచిగా ఉంటాయి. వెనకబడిపోయిన ప్లేస్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. అన్నీ దొరుకుతున్నప్పుడు వెనకబడిపోయిన ప్లేస్ కాదు కదా. ఓకే, మాఫియా కూడా ఉన్నట్టు ఎక్కడ వీడియోస్లో చూసాం మేము. క్రైమ్ లేని దేశం ఏదైనా ఉందా? మరీ అంత క్రైమ్, మాఫియా అని డైరెక్ట్గా చెప్పుకోగలిగినంత క్రైమ్ మన దగ్గర లేదేమో. మాఫియా అని నేను చెప్తున్నానా? నేను చెప్పట్లేదు, బయట నుంచి బ్లాగర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక రోజు ఉంటే వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి టప్పని చెప్పినా ఏం కాదు వాళ్ళకి, మేము చెప్పం కదా. కాకపోతే జాగ్రత్తగా ఉంటాం తప్పలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎలా పడితే అలా ఉంటాను. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నాను, నాకు అసలు భయం అనిపించదు. మేము ఇక్కడికి వచ్చాం అనుకోండి, నాకు భయం అనిపించదు, బ్యాగ్ వేసుకొని కూడా వెళ్ళిపోతాను. నాకు ఎందుకు, ఇది నా ఇల్లు, నా ప్లేసు. ఇక్కడ కూడా 1-2 జరుగుతుంటాయి, కానీ మనకేమనిపిస్తుంది, మన పేరెంట్స్ ఉన్నారు, మనకు తెలిసిన అదొక కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. బయట కంట్రీ ఇదని కాదు, ఏ కంట్రీకైనా వెళ్ళండి, UK, US ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. బయట కంట్రీకి వెళ్ళినప్పుడు ఎంత మనది, మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది మనది కాదు, జస్ట్ అక్కడ తింటున్నాం కాబట్టి ఉంటున్నాం కాబట్టి ఓకే అని అనిపిస్తుంది. దానికి ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం, తప్పులేదు. మనకి ఏదైనా జరిగింది అనుకోండి, గబుక్కున మనం పిలిస్తే మన పేరెంట్స్ రారు, ఎవరైనా సరే రాలేరు. ఇక్కడ నుంచి వాళ్ళు సఫర్ అవుతుంటారు. మనకి ఏదైనా జరిగినప్పుడు, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎవరైనా వచ్చి మనల్ని ఏమైనా రాబరీ అలా చేసినప్పుడు రిస్క్ ఎందుకని మేమైతే ఎవరైనా వచ్చి నుంచుంటే హ్యాండ్స్ అప్ అంటాం. ఓకే, హ్యాండ్స్ అప్ అంటే మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయరు, నా దగ్గర ఉన్నది తీసుకొని వెళ్ళండి అని. ఇంకొకటి, లేట్ నైట్స్ ఉన్నాం. ఓకే, 8-9 వరకు పర్లేదు, 9 దాటితే రిస్క్ ఏమి ఉండదండి. మనకి అనిపిస్తుంది కొంచెం, ఎందుకులే మన కంట్రీ కాదు కదా, ఎక్కువ మనకి ఇక్కడ తిరిగినట్టు బయట జనాలు అలా తిరగరు 9 దాటితే. కొంచెం ఇది అంటే ఎర్లీ స్టార్ట్, ఎర్లీ బెడ్ ఉంటుంది అనమాట అక్కడ. ఓకే, మాకు డే 7కి స్టార్ట్ అవుతుంది, ఏ ఆఫీస్ అయినా 7కి స్టార్ట్ అవుతుంది, 5:30కి అంతా ఎండ్ అయిపోద్ది. అక్కడ అందరు అలాగే వర్క్ చేస్తారు. మాల్స్ మహా అయితే ఒక 8 దాకా ఏమి ఉంటాయండి, 9 దాకా ఉంటాయి అంతే. తర్వాత పబ్బులు ఉండాల్సిందే తప్పితే ఏ షాపులు ఏమీ ఉండవు. 8:30కి క్లోజ్ అన్ని.
8:30కి మొత్తం మొత్తం close. వర్క్ కూడా కల్చర్ 5:30కి 5:30 అసలు మా ఆఫీస్లో 5 దాటితే నేను మా హస్బెండ్ తప్పితే ఎవరు ఉండరు. ఓ నేను కూడా మా హస్బెండ్ కోసం ఏదో తోడు కోసం అని ఉంటాను తప్పితే అసలు ఎవ్వరు ఉండరు. 5:30 దాటితే క్లోజ్ చేస్తారు ఆఫీస్. మనకి ఇండియాలో అసలు 24/7 కూడా చేస్తుంటారు. అంటే 24/7 ఉంటాయి. Okay. ఎప్పుడు కొన్ని మాత్రమే హాస్పిటల్స్, మెడికల్ ఇలాంటివి. ఓకే. రెస్టారెంట్స్ కూడా బై 11 అలా మూసేస్తారు. 12 అంతా 12 దాకా కూడా ఉండదు, 11కే మూసేస్తారు. 11కి వెళ్తే లాస్ట్ ఆర్డర్ మీదేనండి అని చెప్తారు. 24/7 ఉండదు. ఓకే. ఏదో 1-2 ఉండొచ్చేమో. ఓకే. అంతే, అది కూడా ఈ మధ్య కాలంలో. ఒకప్పుడైతే అవి కూడా ఉండదు. దీన్ని బట్టి రిస్క్ అంటే అంతే. మనం ఉంటే అది రిస్క్, 99% నడిచే అవకాశం ఎక్కడ ఉండదండి. మోస్ట్లీ వెహికల్స్ వాడతాము, అందుకని చెప్పి అది కూడా మేబీ అనుకోని ఉండొచ్చు. మళ్ళాగా ఊబర్లు ఉంటాయి, ప్రెసెంట్ అయితే బాగున్నాయి. ఓకే. ఊబర్ అసలు చాలా ఫెసిలిటీ బాగుంది ప్రెసెంట్. ఇప్పుడు మనము ఒక ఎలా చెప్పాలి అసలు టోటల్గా చెప్పాలంటే మనకి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఉంటారు వాళ్ళు. ఓకే. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. అంతే. అంతే, ఎక్కువ ఉండదు. ఒక 4-5 సంవత్సరాలు బ్యాక్ ఉంటారు. ఓకే, అంతే. హాస్పిటల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మనకున్న టెక్నాలజీ కానీ హాస్పిటల్ వైజ్ చాలా మెడికల్గా మనకి ఈ మధ్య ప్రతిదీ ఉంటుంది కదా ఇక్కడ. సో అక్కడ ఎలా ఉంటుంది? ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్? మేము వెళ్ళిన కొత్తలో కొంచెం సఫర్ అయ్యామండి హాస్పిటల్ వైజ్గా. అంత ఎఫిషియన్స్ డాక్టర్స్ అయితే లేరు. ఓకే. ప్రెసెంట్ అయితే నేను ప్రెసెంట్ సిచ్యువేషన్ చెప్తున్నా. ప్రెసెంట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, నాట్ బ్యాడ్. అంటే మరీ వరస్ట్గా అయితే లేదు. మేము వెళ్ళిన కొత్తలో అయితే కొంచెం వెతుక్కోవాల్సి వచ్చేది, గైనిక్ ఎక్కడ ఉన్నారు అంటే మా డెలివరీలు కానీ ఏదైనా ఇండియా వచ్చే మాకు అయినాయి. ఎక్స్పెన్సివ్ అయితే చాలా ఉంటుంది. స్కూలు హాస్పిటల్ చాలా ఎక్స్పెన్సివ్. మామూలుగా అయితే ఎవరైనా నన్ను చాలామంది అడుగుతారు అక్కడ మేము ఎలాగ తీసుకోవాలి, ఎలాగ అడగాలి శాలరీస్ అని అడుగుతుంటారు. నాకు అంత ఐడియా లేదు. కాకపోతే చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ నేను కనుక్కొని అంటే వాళ్ళ మాటల్లో చెప్పింది ఏంటంటే ఎక్కువ శాతము మెడికల్, స్కూలు అడుగుతారు. ఎందుకంటే అది టూ ఎక్స్పెన్సివ్ కాబట్టి. ఇంకోటి హౌస్, ఈ 3 ఎక్స్పెన్సివ్. అందుకని అవి అడిగి తర్వాత శాలరీ ఫిక్స్ చేసుకుంటారు. ఎక్స్పెన్సివ్ అంటే ఎలా, ఎంత వరకు ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు మనం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్గా చెప్పాలంటే మనము కన్సల్టెన్సీకి వెళ్తాం కదా, మనకి కన్సల్టెన్సీ ఒకసారి వెళ్తే 2 సార్లు ఇస్తారు. అవును. అక్కడ మీరు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వెళ్తే మళ్ళీ పే చేయాల్సిందే. అది కూడా చిన్నగా కాదు. ఒక అక్కడ కరెన్సీలో 4,000 అంటే మినిమం ఇక్కడ 2,000. ఓకే. కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ అంతే 2,000. అది నార్మల్ హాస్పిటల్ చెప్తున్నాను. ఇంకా కొంచెం ప్రొఫెషనల్ అలాగా స్పెషలైజేషన్ చేసిన వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. అలా 3,000 అలా ఉంటుంది వాళ్ళ కన్సల్టెన్సీ హాస్పిటల్స్. 1 టైమే అంతే. ఇప్పుడు వస్తే ఇప్పుడే చూస్తారు, ఇంకో గంట తర్వాత వస్తే మళ్ళీ మీరు పే చేయాల్సిందే. అమ్మో బాబాయ్. అలా ఉంటుంది. స్కూల్స్ ఎలా ఉంటాయి ఫీజెస్ కానీ? స్కూల్స్ అయితే డిపెండ్స్ అండి, అన్ని టైప్స్ ఉన్నాయి. మినిమం అయితే ఒక 30,000 దాకా అయితే ఉంది స్టార్టింగ్. ఓకే. నేను స్టార్టింగ్ స్కూల్స్ చెప్తున్నాను, మా పిల్లల స్కూల్స్ చెప్పట్లేదు, స్టార్టింగ్ స్కూల్స్ చెప్తున్నాను. ఆ టైపు ఉంది. 1 lakh కట్టే వాళ్ళు ఉన్నారు, అంటే టర్మ్కి 3 monthsకి అనమాట. ఓకే. టర్మ్కి అది ఇయర్ 1కి అలా చెప్తున్నాను అనమాట. ఏ క్లాస్ వాళ్ళకి? ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి 15,000 ఉంది, 30,000 ఉంది, 1 lakh కట్టే వాళ్ళు. డిపెండ్స్. అలాగే ఇక్కడ ఎలా ఉంటుందో కొంచెం స్టేటస్ పెరిగి అలాగ ఉండే వాళ్ళకి అన్ని ఉంటాయి. లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఉంటుందా అంటే స్కూల్స్లో వాళ్ళ దగ్గర ఉండే? వాళ్ళ లాంగ్వేజ్ అయితే సొహైలీ అండి. ఓకే. కాబట్టి సొహైలీ ఏం మస్ట్ ఏం కాదు, ఎందుకంటే అక్కడ పని వాళ్ళతో సహా, అంటే నేను తక్కువ చేసి మాట్లాడలేదు, జనరల్గా చెప్తున్నాను. చిన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, చదువుకోని వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. అవునా? వాళ్ళకి మినిమమ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇంకొకటి వాళ్ళు అసలు ఎలా అంటే ఇప్పుడు పని వాళ్ళు కదా చదువుకోలేదని అనుకోవటానికి లేదు, వాళ్ళు మినిమం ఎడ్యుకేషన్ చేస్తారు. అట్లీస్ట్ 10th, ఇంటర్మీడియట్. వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు ఇలాగా నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను. డిగ్రీ చదివిన వాళ్ళు కూడా వచ్చి డ్రైవర్ జాబ్ చేస్తారు, ఏం ఫీల్ అవ్వరు. అలాగే మనం కూడా ట్రీట్మెంట్ నువ్వేం అలాగా ఉండదు. ఓకే. చాలా రెస్పెక్ట్ ఇస్తారండి వాళ్ళందరూ, ఎవరైనా సరే. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. ఓకే. మా ఎంప్లాయీస్ మమ్మల్ని పేరు పెట్టే పిలుస్తారు. నన్నంటే నన్ను సాయి అనే పిలుస్తారు. ఓకే. వారినంటే అంజు అనే పిలుస్తారు. సారు ఇదంతా కొంచెం మేము ఏదైనా పిలవాలంటే కూడా ఎవరినైనా బాస్ అనే పిలుస్తాం. ఓకే. ఎవరైనా సరే అది చిన్న లేదు పెద్ద లేదు, ఎవరైనా సరే ఈక్వల్ ఇది ఉంటుంది అనమాట. ఓకే. ఈ షాప్స్లో వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడతారు కదా, ఇంగ్లీష్ మాట్లాడడానికి కొంచెం కష్టపడుతున్నట్టు గమనించాను నేను కొన్ని వీడియోస్లో.
ఏం ఉండదండి, 99% ఉండదు. ఓకే. వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడినా మనం మళ్ళీ మనకి అంటే కూరగాయలు వాళ్ళ దగ్గరే తప్పితే మామూలు షాపులకి వెళ్తే మీకు ఆ ప్రాబ్లం రాదు. ఓకే. కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ట్రై చేస్తాం, అంటే కొంచెం మనకు కూడా వాళ్ళ లాంగ్వేజ్ ఎన్ని సంవత్సరాలు ఉండి ఇప్పుడు నేను 20 years ఉన్నానండి, వాళ్ళ లాంగ్వేజ్ మహా అయితే ఏదో వెల్కమ్ ఇలాంటివి ఏవో చెప్తాను తప్పితే ఫ్లూయెంట్గా నేను మాట్లాడను. ఎందుకంటే నాకు అంత ఇప్పుడు మనకి ఛాన్స్ వస్తేనే నేర్చుకుంటాం, అంటే అవసరం ఆ ఛాన్స్ కూడా కదా, అవసరం వస్తే నేర్చుకుంటాం. మాకు అవసరం పడలే. ఓకే. ఇది ఒక 2-3 పదాలు చెప్పండి, మీరు ఏం నేర్చుకున్నారు? కరీబు అంటే అంటే వెల్కమ్ అని, కరీబు అంటే వెల్కమ్. కరీబు. అసాంటే అంటే థ్యాంక్స్ అని. అసాంటే మ్యాండేటరీ వర్డ్స్ నేర్చుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చే మామ అని నేను చాలా వీడియోలో సంపాదిస్తా, నాకు కామెంట్స్ దాని మీద వస్తాయి. మీ మామనా, జెంట్స్ ఆ లేడీస్ అని కాదు, మామ అంటే అమ్మ అని అర్థం అనమాట అక్కడ లాంగ్వేజ్ లో. అది ఎవరినైనా మామ అనే ఎవరినైనా, నన్ను మా పనమ్మాయి మామ అనే పిలుస్తుంది, నేను మామనే పిలుస్తాను తన్ని. అలా. సార్ అయితే అదే అబ్బాయిలు అయితే బాబా అంటారు. బాబా. బాబా మన దగ్గర కూడా అంటారు యాక్చువల్లీ మామ బాబా అంటే మన దగ్గర నాన్న అని అర్థము, అంతే వాళ్ళకి కూడా అంతే. ఇంకెక్కువ కావాలంటే రఫీకి అంటారు. రఫీకి అంటే ఫ్రెండ్. రఫీకి రాఫీకి అని మన దగ్గర ఇప్పుడు కొత్తవి స్టార్ట్ చేశారు. ఈ మధ్య ఆఫ్రికా రీల్ కూడా చేస్తున్నారు కదా చాలా మంది, రీల్ ఫేమస్ అయింది కదా. సో ఎడ్యుకేషన్ వైజ్ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? బాగుంటుందండి, బాగుంటుంది ఎడ్యుకేషన్. పిల్లలకి అంటే రుద్దరు, రైట్, అంటే బాగా రుద్దరు, ఇది చదవాలి ఇది అలా ఉండదు, ప్రాక్టికల్గా చెప్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడీలు చెప్పాలనుకోండి, ఆ బా కా అలా చెప్తారనమాట. ఏని ఆ అని, బీని బా అని, సీని కా అని అలా అలా చెప్తారు. చిన్నప్పుడు మా పిల్లలు చదువుకునేటప్పుడు నేను ఒక టీచర్ని పెట్టి నేర్చుకునేదాన్ని, అంటే మనకు తెలియదు కదా, అలాగా వాళ్ళని పెట్టుకుని. యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఉందా సిస్టమ్? ఇప్పుడు చాలా మారింది మనకి. ఇప్పుడు ఎవ్వరు అంత ఫోర్స్ చేయట్లేదు పిల్లల్ని కూడా, ఆర్ట్ లో అంతా తీసుకొస్తానని చూశాను. ఫస్ట్ లో మేము చదువుకునేటప్పుడు కూడా ఇన్నే మార్క్స్ రావాలి, ఇలాగే రావాలి అని చెప్పేవాళ్ళు. అక్కడ అలా ఉండదు. అలా ఉంటుంది. అసలు టీచర్స్కి మనం వెళ్ళి ఒకవేళ అడిగితే ఏంటి మా అమ్మాయి సరిగ్గా చదవట్లంటే, మీరు ఎందుకు టెన్షన్ పడతారు, వాళ్ళు నెమ్మదిగా చదువుతారు అని మనకి ఎక్కువ క్లాస్ పీకి పంపిస్తారు. ఓకే. ఇంటర్నేషనల్ టీచర్స్ ఉంటారా అక్కడ? లోకల్ టీచర్స్ మామూలుగా మనకి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్తుంటారు. ఓకే. మన ఇండియన్సే స్కూల్ పెట్టున్నారు. ఓకే. కెన్యన్ స్కూల్ ఉంటుంది, ఇండియన్స్ ఈ గుజరాతీ వాళ్ళు పెట్టున్నారండి, ఓష్వాల్ అని చెప్పి, హిండోలి అని, ఓష్వాల్ అని, ప్రీమియర్ అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. ఓకే. ఫ్యాకల్టీ బాగానే ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. బాగుంటుంది, పిల్లలకి అర్థమయ్యేలాగా. ఇది ఏమంటారు, రుద్దుడు కార్యక్రమం కాకుండా మనం ఇది బట్టి విధానం. ఎస్, బట్టి విధానం ఉండదు. ఇంకొకటి ఇదే చెయ్యాలి అని ఫోర్స్ కూడా చెయ్యరని నేను అనుకుంటున్నా. వాళ్ళైతే చెయ్యరు. ఓకే. చేస్తే గిస్తే పేరెంట్స్ చేయాల్సిందే తప్పితే ఇదే చదవాలని చెప్పరు. 10th రాగానే వాళ్ళకి చక్కగా ఎడ్యుకేట్ చేస్తారనమాట. ఈ కోర్సులో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత పిల్లలకి ఇష్టం, వాళ్ళు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళు వెళ్తారు. ఓకే. నేను ఇక్కడ చాలా సంవత్సరాలు అయిపోయిందిగా, పెద్ద తెలియదులేండి నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉందనేది. అక్కడైతే అలా ఉంది ప్రెసెంట్. హైయర్ స్టడీస్ కూడా బాగానే ఉంటాయా? బాగానే ఉంటాయి. జాబ్ అక్కడే చేసుకోవడానికి. అకౌంట్స్కి అయితే బాగుంటుందండి. ఓకే. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి కొంచెం తక్కువే, ఇప్పుడు కొంచెం పర్లేదు, కానీ ఒకప్పుడైతే సాఫ్ట్వేర్ వాళ్ళకి తక్కువే. మేము వెళ్ళిన కొత్తలో అయితే అసలు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కడ కనిపించాం, మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఉండేవాళ్ళు కదా, మార్కెటింగ్. అంటే అసలు అక్కడ సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎంఎన్సీ కంపెనీస్ ఏం లేవా? నాకు ఐడియా లేదు. ఎంఎన్సీ అంటే ఇదే మనకి టాటా వీళ్ళు ఆఫీస్ అంటే ఉన్నవి సఫారీ ఇవన్నీ ఉంటాయి, కానీ ఎక్కువ క్రూ అయితే ఉండదు. ఇప్పుడు ఇండియా నుంచే వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్ళినా ఇండియా వాళ్ళే వస్తారు, కానీ అక్కడ వాళ్ళు సాఫ్ట్వేర్ చేసినట్టయితే నాకు తెలియదు. ప్లస్ ఎక్విప్మెంట్ కూడా ఉండదు అనుకుంటున్నాను నేను, అంటే ఉండదు కాదు, ఎక్కువ ఉండదు. మరి అకౌంటెంట్స్ కిందకి ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. అకౌంట్స్కి మాత్రం అక్కడ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి కదా, దానివల్ల ఏమో అకౌంట్స్ బాగానే ఉంటుంది. బిజినెస్ పరంగా ఎక్కువ ఇప్పుడు డెవలప్ అవుతుంది బిజినెస్ కూడా. ఓకే. ఒకప్పుడు వీళ్ళందరూ కొంచెం తక్కువే చదువులు అవి, ఎంతవరకు అంటే అంటే డిగ్రీ వరకు ఉండేదేమో మరి. ఇప్పుడైతే మాత్రం లోకల్ వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్మిట్లు ఇవి తీసుకోలేక చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది పర్మిట్ అంతా. ఓకే. వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి తెలుసుకోవాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మన దాన్ని బట్టి ఎప్పుడు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఉంటాయి కదా. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా మంది నాకు కూడా మెసేజ్లో అడుగుతుంటారు. ఓకే. మీ ద్వారా ఇప్పుడు చెప్పేస్తా. ఓకే.
కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడికి ఒకప్పుడు నేను వెళ్ళిన కొత్తల్లో అయితే కంపేర్ చేసి ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఎక్కువే ఉండేది. ఓకే, ఆ ఒపీనియన్లోనే ఉన్నారు అందరూ. ప్రెసెంట్ మారింది అని చెప్పడం కోసం నేను కంపేర్ చేస్తాను, నేను అప్పటికి ఇప్పటికి అనేది. అప్పుడు కొంచెం ఎక్కువే అనిపించేది. వచ్చినప్పుడు అటు ఇటు ట్రావెల్ చేస్తాం కదా, ప్రతిదీ ఇక్కడి నుంచి కొనుక్కెళ్ళేవాళ్ళం, సోప్స్ తో సహా. మైసూర్ శాండల్ సోప్ ఇక్కడి నుంచే కొనుక్కొని తీసుకెళ్లేవాళ్ళం అన్నమాట. ఎందుకు అక్కడ సోప్ లేదా? ఉంటాయి, ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, ఇంపోర్ట్ చేసి చేస్తారు కదా. ఇక్కడ మనకి ఒక 45 రూపీస్ ఉన్న సోప్ అక్కడ ఎంత కాస్ట్ ఉంటుంది? 45 ఉన్నది. అప్పట్లో అయితే బాగానే మీకు ఒక ఇక్కడ రూపీస్లో చెప్పడానికి ట్రై చేస్తాను, 200 దాకా ఉంటుంది. 150-200 దాకా ఉండేది. 45 రూపీస్ ఉన్న సోపు, అమ్మ బాబాయ్, చాలా ఎక్కువ కాస్ట్ కదా. అలాగా అంటే ఆ చిన్న ఐటమ్స్ మీద కొంచెం ఎక్కువే ఉంటుంది, పెద్ద పెద్ద ఐటమ్స్ మీద మళ్ళీ నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఓకే, ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ ఒకసారి చూస్తుంటాను, అంటే ఆన్లైన్లో చూసినప్పుడు ప్రైసెస్ తెలుస్తుంటాయి కదా మనకి. ఆనియన్స్ మాకు వెజిటేబుల్స్ అవి చెప్పాలి అంటే ఫ్రెష్ దొరుకుతాయి, ఎందుకంటే మేము తక్కువ మంది కాబట్టి. ఓకే, తినేవాళ్ళు తక్కువ మంది, వాళ్ళు మన వెజిటేబుల్స్ ఏమి అన్ని తినరు, ఒక్క అరటికాయ అలాంటివి తింటారు. అరటికాయ వెజిటేబుల్ కూడా అంటే అది రా అలాగా అరటికాయ, క్యాబేజీ అలాంటి చాలా లిమిటెడ్ తింటారు అన్నమాట. మన వాళ్ళ కోసమే పండిస్తారు కాబట్టి అక్కడ ఫ్రెష్ మీకు ఇవి కెమికల్స్ వేసి పండించేవి ఉండవు. అక్కడ ఇండియన్స్ కోసం స్పెసిఫిక్ గా ఫార్మింగ్ చేస్తారు. ఓకే, అలా అందుకని అవి వాటి కాస్ట్ చాలా తక్కువే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ ఇక్కడ ఒక స్టేజ్ లో 100 ఏమో ఉండింది కదా 1 కేజీ, అక్కడ కూడా అంతే 80 రూపీస్, 60 రూపీస్. మనకి పెరిగితే 100. అదేలేండి, అప్పుడు పెరిగినప్పుడు రేట్ చూసి చెప్తున్నాను. ప్రెసెంట్ మాకున్నది అయితే ఒక 60 రూపీస్ 70 రూపీస్ ఉంటుంది పర్ కిలో. వెజిటేబుల్ లెక్క వస్తాయి. ఈ పప్పులు ఉప్పులు అయితే వాళ్ళు తెప్పిస్తారు కాబట్టి ఇక్కడ నుంచి, ఇండియా నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పిస్తారు కాబట్టి మీకు కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి. ఇక్కడ 300 మినపప్పు, సారీ ఇక్కడ 150 ఏమో ఉంది కదా మినపప్పు అనుకుంటున్నా నేను, అక్కడ ఒక 300 ఉంటుంది. 300 అంటే ఒక డబుల్ ప్రైస్ ఉంటుందండి. ఇక్కడికి అక్కడ డబుల్ ప్రైస్ ఉంటుంది. డబుల్ ప్రైస్ జీతాలు ఉన్నప్పుడు డబుల్ ప్రైస్ జీతాలు కూడా బాగానే ఉంటాయి లెక్కన. మరి అంతే కదా, డబుల్ ప్రైస్ జీతాలు ఉన్నప్పుడు డబుల్ ప్రైస్ ఉంటాయి. మనకంటే వాళ్ళది వాల్యూ తక్కువ కదా, కరెన్సీ తక్కువ. అవును, 1.6 పడుతుంది మనకి. అంటే మనది ఎక్కువ 1 రూపీ అంటే 1.6. ఓకే, తక్కువ ఉంటుంది కాబట్టి జీతం ఎక్కువ వస్తుంది, మరి ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే అన్నాను కదా స్టార్టింగ్ లో మీకు చెప్పాను, కంపల్సరీ మీరు మెడికల్ అడగాలి, ఇల్లు అడగాలి, అది స్కూల్ అడగాలి. సో హౌసెస్ ఎలా ఉంటాయి రెంట్స్? ప్రెసెంట్ మేము ఉండే హౌస్ రెంట్ అయితే పర్లేదు చెప్పండి, మేము ఆ కరెన్సీ లెక్కలోనే తీసుకుంటాం, మన కరెన్సీ వదిలేసి. అయితే ఒక మన కరెన్సీలో 60,000 ఉంటుంది. 60,000 అక్కడ షిల్లాంగ్స్ అంటారు కదా, షిల్లింగ్. ఓకే, అక్కడ ఎంత? షిల్లింగ్ అయితే 1,10,000 షిల్లింగ్స్. వినడానికి బాగాలేదండి, మందే బాగుంది కొంచెం. అదే 1.6 అంటున్నాను కదా, అలాగా డబుల్ వేసుకోండి. ఇప్పుడు ఇలా అంటే ఇక్కడ 60 అండ్ 160, అదే 160 పడుతుంది. 1,60,000 రెంట్ ఒక ఇంటికి. ఎందుకు 20 years నుంచి ఉన్నారు కదా, ఓన్ హౌస్ ఎందుకు తీసుకోలేదు మీరు? యాక్చువల్గా ఎన్ని ఇయర్స్ ఉన్నా మేము ఇండియా వచ్చేయాలన్న ఆలోచనలోనే ఉంటాం. ఏ ఇయర్ కి ఆ ఇయర్ అలాగే అనుకుంటాం. మామూలుగా ఫెసిలిటీ ఉందా మనకి ఓన్ హౌస్ తీసుకుంది? ఉంది. అక్కడ నేటివిటీకి మనకి ఓన్ హౌస్ మా ఫ్రెండ్స్ చాలా మంది తీసుకొని ఉన్నారు ఓన్ హౌస్లు. మేము కూడా ఒక గోడౌన్ అలాగా అంటే బిజినెస్కి సంబంధించే కొన్నాం, కానీ హౌస్ దాకా అంటే ఎప్పటికప్పుడు అనేది అనుకుంటాం. మా పిల్లలు చదువు ఫస్ట్ పిల్లలు పుట్టినాక వచ్చేద్దామని, తర్వాత మళ్ళీ అలా ఎప్పటికప్పుడు వచ్చేద్దామని ఆలోచన, కొనేస్తే ఎక్కడ ఉండిపోతామని కూడా భయం ఉంటుంది మనసులో. వీళ్ళకి ఇవి ఉంటాయా నేటివిటీకి ఇస్తారు కదా, వాటిని ఏమంటారు? పిఆర్లా, అదే సిటిజన్షిప్. ఎగ్జాక్ట్లీ, సిటిజన్షిప్ ఉంటుంది. మా పిల్లలిద్దరికి పిఆర్ ఉంది, మా ఇంట్లో అందరికీ ఉంది. ఓకే, నేను చైనా నుంచి వచ్చిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఉండు కానీ నీ దేశానికి నువ్వు వెళ్ళిపోవాల్సిందే, సిటిజన్షిప్ మాత్రం వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టినా కూడా సిటిజన్షిప్ లేదు అక్కడ వాళ్ళకి. మాకు ఉంది, సిటిజన్షిప్ ఇస్తారు. చాలా మంది అయితే మా ఆఫీస్ లో ఒక ఆయన వర్క్ చేస్తారు, ఆయన అయితే పంజాబీ అనుకుంటా కదా, పంజాబీయే. అయితే ఆయన అయితే అసలు వాళ్ళ 4 fathers అక్కడే ఉన్నారు. 4 fathers? ఆయనకి ఇండియా అంటే ఏదో అలాగా తెలుసు అంతే. ఓకే, అలా చాలా మంది సెటిల్ అయిపోయిన ఉన్నారు అక్కడే. అంటే దీనికి డిఫరెన్స్ ఉంది, సిటిజన్షిప్ డిఫరెంట్, పిఆర్ డిఫరెంట్. పిఆర్ ఉన్నోళ్ళు మేము ఇండియాకి కూడా రావచ్చు, మాకు పాస్పోర్ట్ మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, మేము అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. మేము ఇండియన్సే, కానీ అక్కడ పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ లాగా ఉంటాం అనమాట. సిటిజన్షిప్ తీసుకుంటే ఇంకా అది ఉండదు.
ఇండియాకి రావాలంటే కంపల్సరీ మీరు పే చేసి మీరు అవుట్ ఆఫ్ ద కంట్రీ అనమాట అలా. ఓకే, ఇప్పుడు మీకు సిటిజన్షిప్ ఉంది కదా మరి? నాది పిఆర్. పిఆర్ ఉంది, పిల్లలకి కూడా పిఆర్ఏ. మేము సిటిజన్షిప్ తీసుకోలేదు. మేము ఎండ్ ఆఫ్ ది డే మేము ఇండియన్స్ ఇక్కడే ఉండాలి. ఫార్మింగ్ ఎలా ఉంటుంది? అంటే మన వ్యవసాయ పరిస్థితులు వాళ్ళ వ్యవసాయ పరిస్థితులు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా టెక్నాలజీ వైజ్ కానీ మనం వాడేదానికి, అగ్రికల్చర్లో వాళ్ళు వాడేదానికి ఏంటి తేడా గమనించారు మీరు? టెక్నాలజీ అయితే మన వాళ్ళంత టెక్నాలజీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నార్మల్ మనకి ఓల్డెన్ డేస్లో ఫార్మింగ్ ఎలా చేసేవాళ్ళు అలాగే, కాకపోతే ప్రెసెంట్ డ్రిప్పింగ్ సిస్టము, ఓకే, కొంచెం ట్రాక్టర్లతో దున్నటం అంతవరకు. ఇంతకుముందు నాగలితోనే దున్నే వాళ్ళ మొత్తం అంతే అలాగే చేసేవాళ్ళు అంట నాకు తెలీదు. ప్రెసెంట్ అయితే ట్రాక్టర్లతో నేను వెళ్ళినప్పుడు, నేను ఒక ఫామ్కి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ట్రాక్టర్లతో కొంచెం ఇది డ్రిప్పింగ్ సిస్టమ్ పెట్టి అలా డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది కదా, ఓకే, అలా పెట్టి చేశారు. ఈ వరి మెషిన్లు ఇవి మనకి ఇక్కడ వస్తాయి కదా. వరి ఇటు సైడ్ మా సైడ్ పండించడేమో, కొంచెం మేమున్న ప్లేస్లో పండించరు, కొంచెం దూరం ప్లేస్లో పండిస్తారు. ఓకే, ఏం పండిస్తారు అటు సైడ్ ఎక్కువగా? ఇక్కడ మొత్తం కెన్యా వైజ్ మొక్కజొన్న పండిస్తారు. మొక్కజొన్న, కసావా, అవకాడో. ఓకే, అవకాడో పండిస్తారు. అవకాడో కూడా ఉంటుంది. ఓకే, వరి చాలా తక్కువ. వరి నేనైతే చూడలేదండి. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారా? రైస్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఒక ప్లేస్ లో ఎక్కడ పండిస్తారని కూడా తెలుసు, అంటే లోకల్ రైస్ కూడా ఉంటది. అది ఎక్కడ ఏంటనేది నాకు తెలియదులే, కానీ అది మాత్రం ఈ మొక్కజొన్న, అవకాడో, ఇవన్నీ కసావా, ఇవన్నీ బానే వాళ్ళ ఫుడ్డే. అది అవకాడో ప్రైస్ ఎంత ఉంటుంది అక్కడ? మనకి చాలా టూ కాస్ట్లీ అంటే మనకి అవకాడో ఫ్రూట్ ఉంటుంది. అవకాడో అయితే ఎంత, ఒక మీకు 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది అంతే. 5-10 రూపీస్. మరి అది అక్కడే పండుద్ది కదా. మనకి చాలా తెలుసా మీకు ఇక్కడ ఎంత ఉందో కాస్ట్? అసలు నేను చూడలేదు ఇక్కడ అవకాడో. ఉందని చెప్పారులే కానీ చూడలేదు. అంటే ఎక్కడ షాప్ దాకా వెళ్ళాం కదా, ఎంతసేపు మాకు తెచ్చి పెడితే తిని పెట్టారు ఆ కాలమే, కానీ ఇక్కడ మేము షాప్కి వెళ్ళి కూరగాయలు కొని వంట చేసే అంత ఉండదు కదా. సో ఇంకేమున్నాయి అక్కడ ఫార్మింగ్ లో? ఓన్లీ ఫార్మింగ్. పొటాటో బాగా చేస్తారు, ఆనియన్ బాగా పండిస్తారు, టమాటోలు కూడా మన వాళ్ళు కూడా చేస్తారు. ఇండియన్స్ కూడా, ఇండియన్స్ అక్కడ వచ్చి ఫార్మింగ్ చేసే వాళ్ళు, గుజరాతీలు పెద్దగా కొనుక్కొని, కొంచెం ల్యాండ్ తక్కువే, లీజ్ కాస్ట్ తక్కువ. ఎంత అని అడగొద్దు, నాకు తెలీదు. అందుకని లీజ్ కాస్ట్ తక్కువ అని తెలుసు. అంటే వీళ్ళు మాట్లాడుకుంటే, జెంట్స్ అందరూ మాట్లాడుకుంటుంటే వింటమే తప్పితే ఇవన్నీ. ఒకసారి నేను పర్సనల్గా ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళాను, ఓకే, వీడియో కోసం అని చెప్పి. అప్పుడు ఆయన చూసి, యాక్చువల్గా నాకు తెలిసిన నాలెడ్జ్ కెన్యా గురించి చాలా ఇంతే. ఓకే, ఈ వీడియోలు చేయటం వల్ల నేను ఇంకొకరికి చెప్పాలి కదా, నేను నేర్చుకొని చెప్పడం ఎక్కువైంది అనమాట. సో దానివల్ల ఇప్పుడు కొంచెం యాక్చువల్గా మీరు ఇందాక ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు, అంటే బాగా స్లమ్ ఉంటుంది అంటారు కదా, అది ఇది అని. నేను నిజంగా ఈ వీడియోలు స్టార్ట్ చేసినాక స్లమ్లోకి వెళ్ళానండి. అంత ముందాక నాకు స్లమ్, అసలు కెన్యాలో స్లమ్ ఉంటుంది అనే విషయం కూడా నాకు తెలియదు. ఓకే, సేమ్ మన ఇండియాలో మొత్తం ఇటు సైడ్ ఎంత బాగుంటాయో అటు సైడ్ అలా ఉంటాయండి. ఇటు సైడ్ ఒక స్లమ్ ఏరియా ఉంటుంది, చాలా మంది పనోళ్ళు అటు నుంచి వస్తారు. అంటే అక్కడ దాకా వెళ్ళాం కదా, తర్వాత ఇంకా చూపిద్దాము, అసలు లోపలికి వెళ్దామని. నేను కూడా ఈ వీడియోలు పుణ్యమా అంట, నిజంగా యూట్యూబ్ పుణ్యమా అంట, చాలా నేర్చుకున్నాను, చాలా చూసాను కూడా. నేను ఒక గిరిగీసుకొని కూర్చుంటాం కదా, అలా గిరిగీసుకొని కూర్చున్నాము కరోనా ముందు దాకా. ఓకే, కరోనా స్టార్ట్ అయినాక వీడియోలు స్టార్ట్ చేసినాక ఓ కెన్యా ఇంత ఉందా అని. అప్పుడు దాకా లోకల్ ట్రాన్స్పోర్ట్లో కూడా నేను ఎప్పుడు వెళ్ళలే. ఓకే, మాకు ఓన్ కార్లు ఉంటాయి ఎవరికి వాళ్ళకి, లేదంటే ఆఫీసెస్ ఉంది కార్లు. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది మనకి? కార్లు ఒకటి, మెట్రో, బైక్స్, సైకిల్ ఇట్లా ఉంటాయి కదా, అక్కడ ఏమేమి ఉంటాయి, ఎంతవరకు ఉంటుంది? మెట్రో ఉండదు. మెట్రో లేదు ప్రెసెంట్. అది ఎక్స్ప్రెస్ వే అని చెప్పి కొత్తగా చైనీస్ వాళ్ళు వేసారనమాట. చైనా వాళ్ళు వేసారు. ఓకే, అది ఉంటది ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి, మనకి హైవే లాగా అలాగే వేసారు. దానికి ఒక్కటే టోల్ గేట్ ఉంటది. ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ మనకి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు టోల్ గేట్లు పడతాయి, అక్కడ ఉండదు. అక్కడ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. టోల్ చార్జెస్, రోడ్ చార్జెస్ ఏమి ఉండవు. రోడ్ చార్జెస్ ఉండవు. దీనికి మాత్రం ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే వేసారు. ఒక 3 years అవుతున్నట్టు, 4-3 years, ఐఎమ్ నాట్ రాంగ్, అంతే. ఓకే, దానికి మాత్రమే ఛార్జ్ ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి ఫస్ట్ నుంచి ఇంకో ప్లేస్ మనకు మెట్రో లాగే ఉంటుంది, కాకపోతే ట్రైన్లు ఏం కాదు, జస్ట్ ఆ వే అనమాట. అసలు ట్రైన్సే లేవు, పూర్తి ట్రైన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక ప్లేస్, మామూలు ట్రైన్స్ మనకు లోకల్ ట్రైన్ కాదు, మామూలు ఒక ప్లేస్ నుంచి. ఇప్పుడు ముంబాసా అన్నారు, అలా ఉంటుంది. గుడ్ సిస్టమ్ ఉంటుంది.
అలా గూడ్స్ సిస్టమ్ ఉంది. ఎక్కువ కాదు, అంటే చాలా ప్లేసులకి ఇలాగ మనకి వెళ్ళిపోవటానికి విజయవాడ, గుంటూరు అలా అలా ఏముండదు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అంతే. ఓకే, అంతే. అది ఈ మధ్య కాలంలో అది కూడా చైనా వాళ్ళే వేశారు. అది లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళు బైసికల్స్ మామూలుగా వాడతారండి. అంటే రోడ్డు మీదకి చాలా తక్కువ, ట్రాఫిక్ చాలా డిసిప్లిన్గా వెళ్తుంది. ఎందుకంటే కార్లకు ఒకవే, బండ్లకు ఒకవే ఉంటుంది. బండ్లు కూడా ఈ జస్ట్ స్విగ్గీ వాళ్ళు మాత్రమే. ఓకే. ఇంకొకటి రైడర్స్ ఉంటారు కదా మనకి తీసుకెళ్తారు, అలాగా అంతే. నార్మల్ వాళ్ళు చాలా తక్కువ, బళ్ళు చాలా తక్కువ, ఓన్లీ కార్లు. మొటాటాస్ అంటారు, అది మన మినీ వ్యాన్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, అందరికీ కార్లు ఉన్నాయి. 99% కారు ఉంటుందండి. ఓకే. ఇంకా లేకపోయినా ఆఫీస్ ఇవ్వాలి, మస్ట్ అండ్ షుడ్ కారు. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ప్రొవైడ్ చేస్తుంది, చెయ్యాలి. ఓకే. లేకపోతే కష్టం. కార్ కాస్ట్ తక్కువ ఉంటుంది అక్కడ? కాస్ట్ తక్కువ ఉంటుందని కాదు, మెయిన్ అది కామన్గా తీసుకుంటారనమాట కారు. ఇంకా మిగతా వెహికల్స్ అన్ని ఇప్పుడు బైక్లు ఇవన్నీ కొంచెం రిస్క్ ఎక్కువ చేయలేరు. ఎందుకు? ట్రాఫిక్ కూడా చాలా డిసిప్లైన్డ్ గా పోతుంది, నీట్ గా ఉంటుంది. కార్లు చాలా కార్లు ఉన్నప్పుడు మీకు ఏమైపోద్ది అంటే కారు బండి ఉన్నప్పుడు ఓకే, అది బాగానే ఉంటుంది, వాళ్ళు వస్తున్నారులే అని చూసుకుంటారు. ఇప్పుడు కార్లు ఒకటే వేలో వెళ్తున్నప్పుడు బండి ఎక్కడో 1-2 ఉన్నప్పుడు మీకు అది రిస్క్ ఎక్కువ కదా. ఓకే. ఇప్పుడు కొంచెం కేబుల్ కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళకి బండ్లు ఇస్తారు. ఓకే. అంతేగాని మెయిన్ జాబ్స్ లో ఉన్న వాళ్ళకైతే చాలా తక్కువ కార్లే ఎక్కువ వాడతారు నాకు తెలిసినంత వరకు. మన ఇండియన్ టీవీ సీరియల్స్, సినిమాలు అన్నీ వస్తాయి. సినిమాలు వేస్తారు. వెళ్ళిన కొత్తలో అయితే అసలు ఏం వచ్చేవి కాదు. నాకు బాగా గుర్తు, నాకు పెళ్ళైన కొత్తల్లో రికార్డెడ్ కేబుల్ అని ఉండేదన్నమాట ఉగాండాలో. రికార్డెడ్ ప్రోగ్రామ్ వేసేవాళ్ళు. ఎలాగా, ఒక సీరియల్, నేను అసలే సీరియల్స్ చూడను, ఒకటే సీరియల్ ని సాయంత్రం వరకు, అంటే ఇంకా మాట్లాడే మనుషులు ఉండరు, ఏముండదు, ఫోన్ ఉండదు, ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ ఇప్పుడు వచ్చింది కదా, మనకే ఇప్పుడు వచ్చిందంటే వాళ్ళకి అసలు ఉండదు కదా. ఓకే. అలాగా అప్పుడు కొంచెం కష్టపడ్డాం, కానీ ఇప్పుడు అసలు అన్నీ ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ అన్నీ మొత్తం, ఆహా, మా ఇంట్లో అన్నీ నడుస్తాయి, అన్నీ వస్తున్నాయి. మనకి ఇక్కడ ఏం వస్తున్నాయో సినిమాలు కూడా మీకంటే ముందు మేము చూస్తాం సినిమాని, ఎందుకంటే మాకు రిలీజ్ అవుద్ది కదా, ఫస్ట్ రిలీజ్ అవుతుంది, బాక్స్ మాకు ముందు వస్తుంది, అందుకని మేము ముందు చూస్తాం. నేను 2-3 వీడియోస్ అలా పెడితే కూడా చాలా మంది నవ్వారు, మాకంటే ముందు మీరే చూసేస్తున్నారంటే. అవును, మీకంటే ముందు మేమే చూసేస్తున్నాం. సినిమా థియేటర్స్ ఉన్నాయి, మన తెలుగు సినిమాలు వేసే థియేటర్స్ ఉన్నాయి. ఓకే. ఎక్కువ అంటే తెలుగు వెయ్యర్లేండి, మన వాళ్ళు తీసుకొచ్చి వేస్తారు బాక్స్లు. అవి హిందీకి బాగుంటాయి, హిందీ, ఇంగ్లీషు. ఓకే, అవి బాగా ఎక్కువ వేస్తారు. తెలుగు కొంచెం తెలుగు అసలు వెయ్యరు. అవునా? అంటే మన వాళ్ళు తీసుకొచ్చేయాల్సిందే, మంచి పెద్ద సినిమాలు, ఫేమస్ సినిమాలు అలాంటివి తీసుకొచ్చేస్తారనమాట. టికెట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అవునా? ఎంత ఉంటుంది? మీరు లక్ష్యం చెప్పకండి ప్లీజ్. అంత ఉండదులేండి, అంటుంటే సినిమాలకు వెళ్ళరు కదా అసలు. ఒక 1000 ఉంటుంది. ఒక 1000 పర్ టికెట్. కానీ పాప్కార్న్ ప్రైస్ తక్కువ. అదేంటి మళ్ళీ? ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ఇక్కడ కూడా సినిమాలు చూస్తుంటాను కదా నేను, ఇక్కడ టికెట్ ప్రైస్ కన్నా పాప్కార్న్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్తున్నాను అనమాట. పాప్కార్న్ ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది, అండ్ 50 shillings కింద పెద్దది ఇస్తారు చక్కగా. 50 rupees కి 50 rupees కింద ఇస్తారు, కాబట్టి తక్కువే కదా మరి. అప్పుడు సరిపోయింది కదా, టికెట్ ప్రైస్ ఎక్కువైనా. వాటర్ కూడా మనం తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ థియేటర్స్ లో అలా ఉండదు, అందుకే అంటున్నాను, వాటర్ మనం తీసుకొచ్చి అక్కడ కవర్ చేయొచ్చు అనమాట. 1000 ఇక్కడ కవర్ చేయొచ్చు, కవర్ అయిపోతాయి. సినిమాలు కూడా చూస్తారు అయితే, పర్లేదు, బాగానే చూస్తాం. తెలుగు సినిమాలు అంటే బాగా చూస్తాం. అందులో అందరూ అప్పుడే మీట్ అవుతాం కదా, తెలుగు వాళ్ళు అందరం మీట్ అయ్యే అడ్డాగా. ఓకే. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది పిల్లలకి? మీరు మీ పిల్లల్ని అక్కడే చదివిస్తున్నారు కదా, చదివించి ఉంటారు కూడా. చదువుతున్నారు వాళ్ళు. అదే, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది వాళ్ళకి? మనకి ఇక్కడ ఉన్నంత ఎడ్యుకేషన్ బాగుంటుందా, లేకపోతే కొంచెం పర్లేదు అలా ఉంటుందా? అంటే ఎడ్యుకేషన్ ఇండియానే బాగుంటుంది. ఇండియానే బాగుంటుంది అంటే నా ఒపీనియన్, అందరిది నేను చెప్పను, ఎందుకంటే ఇది కామన్ ఒపీనియన్ కాదు, నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఓకే. ఇక్కడే బాగుంటుంది, అక్కడ కూడా ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. చెప్పాను కదా, రుద్దరు. ఇక్కడ ఏంటంటే పిల్లలు 8th క్లాస్ నుంచి వాళ్ళు ఏం అవ్వాలో ముందే చెప్పేస్తారు. మేము డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఈ రెండే చెప్తారు ముందు. ఎప్పుడో లీస్ట్ ప్రయారిటీ అకౌంటెంట్ చెప్తారు. మా పెద్ద పాప అకౌంటెంట్ చదవాలంటే అదే టాపిక్ అనమాట. ఓకే. ఎవరికైనా ఏం చదువుతున్నావు అంటే అకౌంట్స్ అని చూస్తారు అనమాట. అది అందుకని ఇప్పుడు మన వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ చదువుతున్నారు కదా బాగానే, కాకపోతే అంటే నేను కామనైజ్ చేసి చెప్పట్లేదు, మా రిలేటివ్స్ లో చూసి చెప్తున్నాను అనమాట. నాకు బయటికి వెళ్ళి
అంత ఉండదు కదా. ఓకే. మనకి మన రిలేటివ్స్ లో ఏం టాక్ వస్తుందో అదే టాక్ అనుకుంటాము. రిలేటివ్స్ లో ఏంటంటే ఎవరు చూసినా బీటెక్ అంటారు. బీకామ్ ఏసీసీ అన్నా కానీ ఆహా అంటే పడదని కాదు, ఏంటి అని అడిగే స్టేజ్ లో ఉంటాం అనమాట. కానీ దానికి కూడా మంచిగా కాలేజీలు ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ కూడా చదువుతున్నారు యాక్చువల్లీ చాలా మందికి. చార్టెడ్ అకౌంటెంట్ సిఏ చదువుతున్నా అనే వాళ్ళు. సిఏ వేరు కదా, మళ్ళీ బీకామ్ ఏసీసీఏ వేరు. సిఏ అంటే మళ్ళీ పైన చూస్తారు బాగా, అది మంచి రెస్పెక్ట్ కదా. బీకామ్ అంటే ఏం పెద్ద లెక్క ఉండదు కదా, అది అలా. ఓకే. ఎడ్యుకేషన్ వైజ్ బీటెక్ డాక్టర్ కంటే అకౌంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది అక్కడ. డాక్టర్ వాళ్ళు అయితే అంత ఎడ్యుకేషన్ అంత సూపర్ అనే ఏం చెప్పం మేము. ఓకే. ఇంజనీరింగ్ ఏమో తెలియదు, నాకు ఐడియా లేదు. అకౌంట్స్కి బాగుంటుంది. మీ ఇద్దరు పిల్లలు అకౌంట్సేనా అని అనుకుంటున్నాం. మా పెద్దమ్మాయి అక్కడ చదవనంటుంది, ఇక్కడే చదువుతానంటుంది. అమ్మాయికి ఇండియా అంటే బాగా ఇష్టం, అందుకని ఇక్కడే చదువుతానంటే చూడాలి. ఇంకా చూడాలా, ఇక్కడ పంపించేస్తారా? అప్పుడు మోస్ట్లీ పంపిస్తాం, నెక్స్ట్ ఇయర్ పంపిస్తాం. సో చిన్న పాప మాత్రం ఇంకా చిన్నది కదా, ఇంకా అంత డెసిషన్ రాలా. మోస్ట్లీ ఎలా ఉంటుందంటే 10th 9th వచ్చేటట్టయితే 8thకే వచ్చేస్తారు. ఇక్కడే చదివేద్దామంటే 8th క్లాస్ అప్పుడే వచ్చేస్తారు, ఎందుకంటే ఈ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అని పడిపోతే అందుకని 8thకి వస్తారు. కాదు కూడదంటే ఇంటర్మీడియట్ అయిపోయినాక. మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ 2 years, అక్కడ 3 years ఉంటుంది. 3 years. 10th లెక్క కాదు వాళ్ళకి, 11th 10 11 12 అని చదువుతారు. 11 వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. 10th బోర్డ్ ఎగ్జామ్ తీసుకోదు, 11 బోర్డ్ ఎగ్జామ్ గా తీసుకుంటారు. సో 12 13 ఇంటర్ అవుతుంది. అవును. ఓకే. 3 years ఇంటర్. అందుకని ఇంటర్ ఒక 1 year వేస్ట్ అవుతుంది అక్కడ జనరల్ గా. అందుకని చాలా మంది ఏంటంటే 8thకే వచ్చేసేసి ఇక్కడ చదువుతారు. కాదు అంటే అలా. ఓకే. సో ఎడ్యుకేషన్ మన దగ్గరే కొంచెం మందే టాప్. అంత ప్రపంచం మొత్తంలో నేనైతే హానెస్ట్గా చెప్పగలను, మందే టాప్. మిగతా వాళ్ళు ఏమనుకున్నా, నా దృష్టిలో అది కూడా చెప్తున్నా, నా దృష్టిలో మందే టాప్. ఇండియానే ఎడ్యుకేషన్ వైజ్ అయితే మనమే టాప్. కొంచెం వృద్ధైనా సరే బాగానే చదివిస్తారు మన వాళ్ళు. ఇంకా అసలు చెప్పొద్దు, మన వాళ్ళు ఎడ్యుకేషన్ ఈవెన్ యూకే యూఎస్ల కన్నా నా ఫీలింగ్ మన వాళ్ళే టాప్ అని నేను ఫీల్ అవుతా. ఓకే. సో వాళ్ళ కల్చర్ చాలా వింటుంటాం. ఆఫ్రికాలో ఈ పెళ్లి చేసుకోవాలంటే దానికి ముందు ఇలా చేసుకోవాలి, లేకపోతే అబ్బాయి ఇంకెవరికో వెళ్ళి తాళి కట్టాలి, ఇలాంటి కొన్ని కల్చర్స్ వింటూ ఉంటారు డిఫరెంట్ గా. ఎలా ఉంటుంది వాళ్ళ కల్చర్ అసలు? మ్యారేజ్ సిస్టమ్ కొంచెం వీకే నన్ను అడిగితే. అవునా? మనంత ఇదేం ఉండదు. కాకపోతే కమిట్ అయితే మాత్రం ఇంకొకళ్ళని ఇచ్చేయరు వాళ్ళు. అంటే ఒక అమ్మాయితో వాళ్ళు కమిట్ అయ్యారంటే వాళ్ళతోనే ఉండాలి. అంటే ఇవి కూడా మనకు అంత తెలియదులేండి, మా హౌస్ హెల్పర్స్ చెప్తే వింటాను తప్పితే. అదే నేను ఇదిగో మీలాగే క్యూరియాసిటీతో అడుగుతా, అసలు ఎలా ఉంటది ఏంటి అని అడుగుతుంటాను. వాళ్ళు అప్పుడు చెప్తుంటే దాన్ని మీతో షేర్ చేస్తున్నాను. మనం పర్సనల్గా వెళ్ళి చూసింది ఏమీ లేదులే, కానీ వాళ్ళు అలా ఉంటారు. అంటే మ్యారేజ్ సిస్టమ్ అంటే మ్యారేజ్ చాలా గ్రాండ్గా, వాళ్ళు చావు కానీ పెళ్లి కానీ చాలా గ్రాండ్గా చేసుకుంటారు. చావు కూడా చిన్నపిల్లలు చచ్చిపోయినా వాళ్ళు చాలా గ్రాండ్గా దాన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. అదేంటి? వాళ్ళకి కొంచెం అది ఉంటుంది మొత్తం దాన్ని. అంటే ఈ ఏసీలో పెట్టి తర్వాత 1 week తర్వాత 2 weeks తర్వాత ఫినరల్ చేస్తారు. దానికి ఒక పెద్ద సెలబ్రేషన్ చేసి 1 week 2 weeks అంటే డిపెండ్స్ ఆన్ అందరినీ గ్యాదర్ చేసి ఫ్యామిలీ మొత్తం వచ్చి మీకు చేయాలి కదా, అందుకని అలా 1 week దాకా అయితే పెట్టి చేస్తారు. వాళ్ళకి అంత ప్రీషియస్ అనమాట అది. ఫినరల్ చేయటం అనేది చాలా గొప్ప విషయంలా చేస్తారు. పెళ్లి కూడా అంతే చేస్తారు, చాలా గ్రాండ్గా చేసుకుంటారు. మ్యారేజ్ సిస్టమ్ కొంచెం వీకే. అంటే ఏ విధంగా అని చెప్పొచ్చు? డివోర్సెస్ ఎక్కువ అవుతుంటాయనా, లేకపోతే డివోర్స్ ఉండవు? వద్దు అనుకుంటే వద్దు అంతే వెళ్ళిపోతారు. అలాంటి సిస్టమే లేదు, డివోర్స్ అని సిస్టమ్ లేదు. నాకు తెలిసి లేదు. వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చా? అంటే వాళ్ళు వద్దనుకుంటే ఇంక వెళ్ళిపోతారు అంతే. ఎక్కువ లేడీస్కి బర్డెన్ ఎక్కువ పడతా ఉంటుందని మా హౌస్ హెల్పర్ చెప్తా ఉంటుంది. జెంట్స్ కన్నా మా డ్రైవర్ అయితే మాకే ఎక్కువ పడుతుంది అని చెప్పి మా డ్రైవర్ చెప్తే ఎవరి వర్షం వాళ్ళు చెప్పుకుంటారు. దాన్ని మనం ఏం చేయలేం. మనం అది అంటే ఇప్పుడు పిల్లలు పుట్టేశారు అనుకోండి, వాళ్ళిద్దరు వద్దనుకొని వెళ్ళిపోతే ఎవరు? ఎక్కువ లేడీస్ చూసుకుంటారు, ఎక్కువ లేడీసే వాళ్ళని హ్యాండిల్ చేస్తారు. వాళ్ళు ఇంకొకళ్ళతో కూడా వెళ్ళొచ్చు. ఆ ప్రకారం చూస్తే చట్టం కూడా వీక్గా ఉన్నట్టే కదా అక్కడ. మ్యారేజ్ సిస్టమ్ అయితే కొంచెం వీకే మరి అక్కడ. అంత స్ట్రాంగ్ మనలాగా అంత స్ట్రాంగ్ కాదు. కానీ పెళ్లి చేసుకోవడం మాత్రం భారీగా బడ్జెట్ పెట్టి చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఆఫీస్లో లీవ్లు అడగటం కానీ చాలా ఉంటాయి అక్కడ కథలు. చాలా బాగుంది. ఓకే. విడిపోవాలనుకుంటే విడిపోవడమే. వాళ్ళు మ్యూచువల్గా అలాగా అనుకుంటారు. డైవర్స్ ఉండదని అనుకుంటారు. ఓకే. ఫ్యూనరల్స్ ఒక 1 week పెట్టి, ఫ్యూనరల్స్ కూడా బాగా గ్రాండ్. 3 points నన్ను
ఈవెన్ నేను కూడా ఫినరల్ దగ్గర కొంచెం అంటే ఎలా వీళ్ళు ఇప్పుడు ఒక చేయాలి అంటే ఫినరల్ చేయాలి అంటే అందరి దగ్గర మనీ కలెక్ట్ చేస్తారు ఆఫీస్లో. ఎవరందరి దగ్గర? బయట వాళ్ళకి సంబంధం లేని ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్లో ఒక ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఆ ఫాదర్ చనిపోయారంటే ఆ ఫినరల్ చేయాలంటే అందరి దగ్గర మనీ కలెక్ట్ చేస్తారు. మీ దగ్గర కూడా? మీరు ఎందుకు ఇవ్వాలి వాళ్ళ ఫ్యూనరల్కి? అది వాళ్ళు అలా పెట్టుకుంటారు అంతే, ఇలాగ మా చనిపోయారు ఇవ్వండి అని అంటారనమాట. మనం కూడా అది ఇస్తారా? అప్పుడు మీరు ఇస్తారు. అదే అలా ఎంత పెద్దోళ్ళైనా అది చేస్తారు ఆ పని. ఇప్పుడు అకౌంట్స్ జాబ్ కూడా మంచి రిచ్ ఉంటారు కదా వాళ్ళు, బాగానే ఫైనాన్షియల్ గా అఫోర్డ్ చేయగల ప్లేస్ లో ఉన్నా అది అలా చేస్తారంట. ఏమైనా దాని వెనక శాస్త్రోక్తంగా ఏమైనా ఉందా? అది నాకు అంత తెలియదులే, కానీ మేబీ అందరిని ఇన్వాల్వ్ చేయటమనో లేకపోతే వాళ్ళది ఏమో, నాకు అంత దాని మీద ఐడియా లేదు. ఇదైతే నేను 2-3 సార్లు విన్నాను, ఎందుకంటే నేనే 2-3 సార్లు ఇచ్చాను కాబట్టి. ఇచ్చారు మీరు? ఓకే. పక్కన వాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యూనరల్ కి అంటే వాళ్ళ ఫ్యూనరల్ కాదు, ఇప్పుడు మన ఎంప్లాయీస్ ఉంటారు అనుకోండి, వాళ్ళు వచ్చి తెలిసిన వాళ్ళు వచ్చి దగ్గర వచ్చి అడుగుతారు కదా, అలాగా. ఇప్పుడు మా పనమ్మాయి ఉంది ఇలా అయిందమ్మా అంటే సరే అని చెప్పి మళ్ళీ ఇస్తారా వాళ్ళు రిటర్న్? ఇంకా అంతే ఉంటుంది. నైస్, మంచి పద్ధతి యాక్చువల్లీ, కొంచెం మంచి కట్టుబాటు. మేబీ అందరిని ఇన్వాల్వ్ చేద్దామనే ఆలోచన. మేబీ ఒకప్పుడు ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్నప్పుడు అందరు కలిసి వేసుకో, అలాంటి సిస్టమ్ ఏదైనా అయి ఉండొచ్చు అలా చేస్తాం. సో ఫస్ట్ డే ఇక్కడ నుంచి మీరు వెళ్ళినప్పుడు బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అసలు ఎలా ఉండేది ఫస్ట్ డే మీకు ఇక్కడ నుంచి? అక్కడ వాళ్ళని చూసినప్పుడు భయం వేసింది. భయం వేసింది కొంచెం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ అట్మాస్ఫియర్లో ఇలా ఉంటాం కదా, ఒకసారి వెళ్ళి అందరి ఇంట్లో, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరో ఇది ఏమందు కాక్రోచ్లు మందు కొడతానని చెప్పి వచ్చారనమాట. నేను చక్కగా డోర్ ఓపెన్ చేసేసి లోపల రమ్మన్నాను, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వెళ్ళిపోయినాక మా హస్బెండ్ చాలా ఎలా ఓపెన్ చేసావు అది ఇది అని అంటే భయం వేసింది. అంటే తర్వాత భయం వేసింది, అప్పుడు తెలియలేదు, అంత అది అవ్వలేదు. వాళ్ళందరూ చూస్తే కొంచెం భయం వేసింది. తర్వాత వాళ్ళతో మాట్లాడి కొంచెం అలా అయితే కొంచెం బాగా అనిపించింది. వాళ్ళు చాలా కైండ్ ఉంటారండి, అసలు ఎంత కైండ్ ఉంటారంటే మనకి ఏదైనా నా ఇద్దరు పిల్లల్ని నేను మా పెద్దమ్మాయినైనా 7 monthsకి తీసుకొచ్చాను, మా చిన్నమ్మాయిని అయితే 2 monthsకే తెచ్చుకున్నాను. 2 monthsకి ఇక్కడి నుంచి అక్కడ అంటే కొంచెం పేరెంట్స్ కూడా వదలరు, అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండి అలా తీసుకెళ్ళాను. ఎంత బాగా చూసుకునేదో. మా పెద్దమ్మాయి 3 years పాప, మా చిన్నమ్మాయి 2 months అనమాట. నేను స్నానం చేసి తనకి ఇస్తే తనే మొత్తం క్లీన్ చేసి అంత మొత్తం మనకి ఏంటి ధూపం ఉంటది కదా, అది అంటే ఒకసారి చెప్పాలి, కాకపోతే వాళ్ళకి తెలియదు కదా మన కల్చర్ ఏంటనేది. ఫస్ట్ ఒకసారి చెప్పామనుకోండి ఇలా క్యాచ్ చేసేస్తారు. ఇంకా రెగ్యులర్ గా నేను వేయకపోయినా అమ్మాయి అడుగుద్ది నువ్వు ఎందుకే లేదు అంటది. పిల్లల్ని చూసుకుంటారంటే ఎక్స్ట్రీమ్, అసలు తల్లి కూడా పనికిరాదు. మేము ఎక్కడికైనా వెళ్ళినా కానీ వాళ్ళు చక్కగా చూసుకుంటారు, కేర్ టేకర్. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న అమ్మాయి అయితే అసలు నేను రాను కదా ఆఫీస్ నుంచి 5:30కి అలాగ వస్తాను. ఈవినింగ్ పిల్లలు రాగానే స్నాక్స్ అవి చేసి టేబుల్ మీద పెట్టి వాళ్ళకి చెప్పి తర్వాత వెళ్తుంది ఇంటికి. మార్నింగ్ 7:30కి వస్తుంది, 7:30 అరౌండ్ 8 కలా వస్తుంది. 8కి వచ్చి సాయంకాలం 4:35కి వెళ్తుంది. 4:35కి వెళ్తుంది. ఇంట్లో ప్రతి పని చేసి వెళ్తుంది. ఎవ్రీడే డస్టింగ్ కానీ క్లీనింగ్ అని అంతా చాలా హెల్ప్ చేస్తారు. సాలరీస్ ఎలా ఉంటాయి ఈ విషయం నేను చెప్తే మళ్ళీ మీరు షాక్ అవుతారేమో. అంటే ఇది చాలా తక్కువ మన వాళ్ళతో పోల్చుకుంటే. అవునా? అంత కష్టపడ్డా కూడా ఎంత ఉంటుంది? ఎంత మీరు గెస్ట్ చేయండి. ఒక 30,000 20,000 8,000 ఉంటుంది మినిమము. 10 or 8 అంతే. దాని తర్వాత మీ ఇష్టం, మీరు ఇంకెంత ఇచ్చుకుంటారో అది మీ దాన్ని బట్టి. 8,000కు పొద్దున 8-7, మా పనం అయితే 8-9కి వస్తుందిలేండి. చాలా మంది 7:30కి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ టైంకి వచ్చి ఇప్పుడు దాకా చేస్తే మీరు ఇచ్చేది 8,000 అక్కడ. అది వాళ్ళు జాబ్ లా ఫీల్ అవుతారు, మళ్ళీ తెలుసు మీకు పనిలాగా ఫీల్ అవ్వరు వాళ్ళు. మార్నింగ్ ఇప్పుడు నేను ఎలాగ ఆఫీస్కి వెళ్తున్నాను, తను కూడా అలాగ ఆఫీస్కి వస్తుంది. తన బేబీని మళ్ళీ, తనకి బేబీ ఉంటుంది కదా, తన బేబీని మళ్ళీ స్కూల్లోనో ఎక్కడో డ్రాప్ చేసి తను వస్తుంది అనమాట అలాగా. ఓకే. కానీ జీతాలు చాలా తక్కువ కదా? జీతాలు అక్కడ తక్కువే, అంటే వాళ్ళకి అది దొరకటమే కష్టం అనమాట. అంత ఇదిగా చూస్తారు, వాళ్ళని చాలా ఇష్టపడతారు. వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది? స్కర్ట్ టాప్ ఎక్కువ శాతం అవే. మన ఇండియన్ స్టైల్ ఇది కూడా మనకి ఇండియన్ వేర్ ఏది దొరకదు. ఇండియన్ వేర్ అసలు ఉండదు. ఉన్న 1-2 షాపులు ఉంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెట్టారనుకోండి, ఎంత ఉండొచ్చు మీరు ఒకసారి గెస్ చేయండి. ఇక్కడ నేను 1400 కొన్నాను, ఇది అక్కడ 14,000 పెట్టుకోవాలి. 14,000 మనకు మంచి పట్టు చీర వస్తుందండి ఇక్కడ.
అదే సో ఇండియన్ వేర్ చాలా తక్కువ ఉంటుంది, కష్టమే ఇక్కడ నుంచి ఇక్కడ డ్రెస్లు ఒకటి మాత్రం ఇక్కడి నుంచే తీసుకెళ్తామండి. ఇప్పుడైతే ప్రెసెంట్, ఒకప్పుడు చింతపండు, కారం, ఉప్పు లేదండి, కారం ఇలాంటివన్నీ ఇక్కడి నుంచే పట్టుకెళ్లేవాళ్ళం కొన్ని బేసిక్ థింగ్స్. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు అసలు సో మెనీ గుజరాతీ షాప్స్, ఇండియన్ షాప్స్ వచ్చినాయి. ఇంకా గుజరాత్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి కూడా మనకి దొరికేస్తాయి. ఇక్కడ దొరకకపోయినా ఇప్పుడు హైదరాబాద్ లో ఎలా దొరుకుతాయండి, అన్ని స్టేట్స్ వాళ్ళవి దొరుకుతాయి కదా, అందరూ ఉంటారు కాబట్టి. సేమ్ అక్కడ కూడా అంతే, అన్ని బాగా అవైలబిలిటీలో దొరికేస్తాయి. నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు కాబట్టి మన వాళ్ళు ఇక్కడ నుంచి ఏదైనా ఒక బిజినెస్ అక్కడ పెడితే టాప్ నాచ్ లో వెళ్ళిపోతుంది అనే ఒక బిజినెస్ ఏదని చెప్పండి. ఎవరైనా పెట్టే ఆలోచన ఉంటే పెట్టుకుంటారు కదా. ఫుడ్ బాగానే పోద్ది, ఇండియన్ బాగానే పోద్ది. కన్స్ట్రక్షన్ కూడా బాగానే నడుస్తుంది ప్రెసెంట్. ఎక్కువ కన్స్ట్రక్షన్ బాగా నడుస్తుంది. అవునా, కొంచెం డెవలప్ అవుతుంది కదా, ప్లేస్ ఉంది బాగా, ఇంకా ఆటోమేటిక్ గా జనాలు కూడా బాగా వస్తున్నారు. క్రౌడ్ బాగా పెరిగింది. మేము ఉన్నప్పటికీ ఇప్పటికీ అసలు ఏదైనా మాల్కి వెళ్తే ఎక్కడో ఒక మనిషి కనిపించేవాళ్ళు, అసలు తెలుగు వాళ్ళు అని ఒక మాట వినిపించింది అంటే టక్కున ఇలా తిప్పేసి చూసి అమ్మో మన తెలుగు వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఇండియన్స్, అందరూ ఇండియన్స్ చాలా తక్కువ కానీ సోమాలియన్స్ వీళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. అసలు మాల్కి వెళ్తే కచ్చకచ్చని మనం ఉంటుంది అనమాట. ఒకప్పుడైతే మాల్కి వెళ్తే ఎక్కడో ఒక మనిషి అలా కనిపించేవాళ్ళు. అలా ఫారం మాల్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఎలా ఉంటది అలా ఉంటది. ఇప్పుడు ఎలా ఉందంటే ఫారం మాల్ ఈవినింగ్ వెళ్తే ఎలా ఉంటది అలా అయిపోయింది. జనం బాగా పెరిగిపోయి ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిజినెస్ బాగా నడుస్తుంది. సో ఫుడ్ ఎలా ఉంటది మనకి, వాళ్ళ ఫుడ్ ఎలా తినగలమా అసలు? మినిమం మేము ఇండియా వచ్చేది ఫుడ్ కోసం వస్తాం. ఫుడ్ ఒకటి అంటే రిలేషన్స్, ఫ్యామిలీ కోసం కూడా జస్ట్ చెప్తున్నాను. ఫుడ్ ఇక్కడే చాలా బాగుంటుంది, నచ్చుద్ది. కాకపోతే అక్కడ కొంచెం ఫ్రెష్ వెజిటేబుల్స్ అవి మా పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చలే, అంటే మాకు అలవాటు అయిపోయి మాకు ఓకే, కానీ వాళ్ళకి ఏమైపోద్ది అంటే మా పేరెంట్స్కి కొంచెము వెజిటేబుల్లో ఆ స్వీట్నెస్ తక్కువ ఉంటుంది. ఇక్కడ కొంచెం అది ఆ కమ్మదనం ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏంటంటే మరీ ఫ్రెష్గా ఉండటం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ కొంచెం అలా అనిపిస్తుంది అనమాట. పచ్చిగా అనిపిస్తున్నట్టు ఉంటుంది. హోటల్స్ అయితే బాగానే ఉన్నాయి. అసలు వెజిటేరియన్స్ హోటల్ ఉన్నాయి, నాన్ వెజ్ హోటల్స్ ఉన్నాయి, అన్ని హోటల్స్. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. క్లిక్ అయితే చాలా మంచి బిజినెస్ అక్కడ. మన ఫుడ్ వదిలేండి, వాళ్ళు ఏం తింటారు అక్కడ? ఆఫ్రికన్ ఫుడ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఉగాలి అని చెప్పి తింటారు. మనకి ఉప్మా రవ్వ లాగా ఉంటుందండి. ఉప్మా రవ్వలాగా దాన్ని గట్టిగా చేసేసుకొని ఒక పీసెస్ లాగా చేసుకుంటారు అనమాట. జున్ను ముక్కలు అంటారు కదా, దానికన్నా ఇంకా గట్టిగానే ఉంటుంది. అలా చేసుకొని దాంట్లో మనకి ఆకుకూరలు ఉంటాయి కదా, పాలకూర అవి మనం జస్ట్ కట్ చేసి, వాళ్ళు ఏం చేస్తారంటే అలాగే స్పినాచ్ అని ఉంటుంది అనమాట, అది ఆ టైప్ లో ఆకుకూర. దాన్ని కట్ చేసుకొని జస్ట్ ఒక చిన్న ఆనియన్ వేసుకుంటారు, ఉప్పు వేసుకుంటారు అంతే. మళ్ళీ పచ్చిమిరపకాయలు, కారాలు అసలు జోలికి వెళ్ళరు, జస్ట్ మగ్గ పెట్టుకొని దాంట్లో తినేస్తారు అంతే. కారం అనే మాటే అసలు వాళ్ళు, బట్ వాళ్ళు అంత స్ట్రాంగ్ గా స్ట్రెంత్, ఇది చాలా హెవీ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఉగాలి, అసలు ఒక పూట తింటే మళ్ళీ సాయంత్రం దాకా మీకు అసలు ఆకలి అవుతుంది. పొద్దున పూట తింటాను. వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా జస్ట్ పచ్చిపాలు తాగుతారు. ఎవరైనా జస్ట్ ఇలాగ వచ్చేస్తున్నారు అనుకోండి, జనరల్ గా ప్యాకెట్ ఒకటి కొనేసుకొని తాగేసుకొని వెళ్ళిపోతుంటారు. అలాగా అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి అంత బాదర్ చేయరు. టీ, పాలు, బ్రెడ్ లేదా గుడ్డు. పచ్చిగుడ్డ కాదు, మామూలు బాయిల్ చేసిన గుడ్డు. పచ్చిగుడ్డు తింటారేమో నాకు తెలియదు, నేను చూసిన అప్పుడప్పుడు బాగాలేకపోతే ఏదైనా. కాదు, బాయిల్ చేసిన గుడ్డు, దాంట్లో ఆనియన్స్ ఏదో పెట్టి చేస్తారు, అది తింటారు అంతే వాళ్ళది బ్రేక్ఫాస్ట్. ఇంకంతకంటే ఎక్కువ ఉండదు. ఫుడ్ అయితే వాళ్ళకి తక్కువే, వాళ్ళ కాస్ట్ తక్కువే. బట్ నిజంగా చూడడానికి కానీ బలంలో కానీ ఏదైనా పని చేయడంలో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉంటారు. ఆడవాళ్ళు ఉంటారు, చేయటం కూడా చాలా స్ట్రాంగ్ గా చేస్తారు. మనము అనలేక నేనైతే కాసేపటికే వీక్ అయిపోతాను. మా హౌస్ హెల్పర్ అయితే చాలా సేపు పని చేసినా కానీ మళ్ళీ అంతే ఇలా వచ్చేసి మళ్ళీ పని చేసేసిద్ది. ఎంత పెద్దది ఎత్తాలన్నా ఎత్తేసిద్ది. ఏంటి వాళ్ళ ఎనర్జీకి రహస్యం ఏంటి అసలు? వాళ్ళు మేబీ అలాగే పుట్టి పెరిగారేమో, మనకు తెలియదు. మేబీ నేను అనుకోవటం ఇదే, వాళ్ళ ఫుడ్డే మెయిన్. కసావా తింటారు వాళ్ళు, పొటాటోస్ బాగా తింటారు. మ్యాష్డ్ పొటాటోస్ ఉడకబెట్టి దాంట్లో ఉప్పు, దేంట్లో కారం వేసుకోరండి వాళ్ళు, చాలా తక్కువ. పెరిపిరి అంటారు, పిరిపిరి అని అంటారు, అది తినరు వాళ్ళు, కారం అని తినరు అసలు. ఇంట్లో మా అమ్మాయికి నేను మామూలుగా చేసిన ఫుడ్ అంతా తను తినమంటాను, కారం అని తిందు. తింటే వాళ్ళకి ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అని అంటారు వాళ్ళు. అది మాత్రం తినరు. ఎవరో ఒకళ్ళిద్దరు తింటారు కానీ చాలా తక్కువ కారం.
కారం చాలా తక్కువ. అదే ఈ పొటాటోస్ కూడా జస్ట్ కట్ చేసేసి స్వీట్ పొటాటో ఉంటుంది కదా, స్వీట్ పొటాటో తింటారు. ఇవే తింటారు కాయగూరలు. ఇక మనలాగా సొరకాయలు బీరకాయలు అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు. అంటే తెలుసు ఇప్పుడు మనం ఉండటం వల్ల తినాలి ఇలా వండాలి అనేది. రైస్ ఐటమ్స్ ఉంటాయా మనం రైస్ తింటారు. రైస్ కూడా ఎలా అంటే దాంట్లో ఉప్పు వేసుకొని, ఉప్పు కొంచెం పచ్చిమిరపకాయలు సారీ ఆనియన్ టమోటా జస్ట్ అలా సార్ట్ అవుట్ చేసి దాంట్లో రైస్ వేసుకొని తింటారు అలా అంతే. వాళ్ళు మధ్యాహ్నం మనలాగా కూరలు పెట్టుకొని అన్నం పెట్టుకొని అలా తినరు. ఒకటే ఐటమ్ అంతే, వాళ్ళు ఏది తిన్నా ఒకటే ఐటమ్. ఇప్పుడు నేను చెప్పిన ఉగాలి చెప్తే ఆ ఉగాలికి పక్కన ఆ వెజిటేబుల్ పెట్టుకొని తింటారు. లేదంటే ఈ స్వీట్ పొటాటో ఉంటుంది కదా, ఆ గ్రేవీ లాగా చేసుకొని అది తింటారు అంతే. ఓకే అంతే. నైట్ కూడా ఇదే అంతే. ఈ రెండిట్లోనే పెద్దగా ఇంట్రెస్ట్ అసలు ఏమి ఉండదండి, చాలా తక్కువ. బిర్యానీ తింటారా అసలు ఎవరైనా అక్కడ? స్పైసీ కొంచెం తగ్గించి చేస్తే తింటది మా పనమ్మాయి. వాళ్ళ ఇళ్ళలో అయితే చేసుకోరు. జస్ట్ ఇదిగో బిర్యానీ అంటే ఇంక మనలాగా మసాలాలు అన్ని వేసుకోరు, వెజిటేబుల్స్ అన్ని వేసి దాంట్లో అన్నం పెట్టేసి వండేస్తారు. మొత్తం ఫోర్క్ స్పూన్ ఏనా చేత్తో తినేది ఎవరికైనా? మా పనమ్మాయి కూడా చేత్తో తింటాం. ఓకే, ఫోర్క్ స్పూన్ వాళ్ళకి చేత్తో మనం తింటుంటే విచిత్రంగా చెప్తారు వాళ్ళు. చేత్తో తినడమే తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మమ్మల్ని చూసి అలవాటు అయిపోయిందిలే కానీ బట్ స్టిల్ వాళ్ళు అలాగే తింటారు ఎవరైనా సరే. అలవాట్లేదు చేతులతో తినేది. మనం ఏదో నేరం ఘోరం చేసినట్టు ఉంటుంది. మనకేం చేత తినకపోతే తృప్తిగా కడుపు నిండా ఫీలింగ్ రావాలంటే 4 ఏళ్ళు ఇట్లా నోట్లోకి వెళ్ళాలి. వాళ్ళకి అలా ఉండదు. ఫుడ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి, చాలా తక్కువ అండి ఫుడ్. అసలు వాళ్ళు తింటున్నట్టు కూడా నాకు ఏం అనిపించదు. మరి ఆఫీస్లో స్టాఫ్ కూడా మేము పెడతాం కానీ లైటే ఒక్కటే ఐటమ్ చేస్తారు అంతే. మాకే ఇంకా మా హౌస్ హెల్ప్ అదే ఆఫీస్లో అమ్మాయి 4-3 ఐటమ్స్ చేసి పెట్టింది కానీ వాళ్ళకి ఒకటే ఐటమ్ చేస్తుంది, ఇదే ఎక్కువ అంటది. మళ్ళీ గిదేరి అని చేస్తారు, చాలా ఫేమస్. గిదేలి అన్ని మొక్కజొన్న పొత్తు, ఎండిన మొక్కజొన్న పొత్తు, మన రాజ్మా, పొటాటో అన్నీ వేసేసి బాయిల్ చేసేసి అంతే అది ఇచ్చేస్తారు. అంతేనా? అదే ఫుడ్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మళ్ళీ కాకపోతే ఫుడ్ తింటే చాలా హెవీ అనిపిస్తుంది. మనం ఇంత బౌల్ తింటే ఇంక సాయంత్రం దాకా మనకి ఇంకా ఆకలేదు. కానీ మీరు మన ఫుడ్ వండుకొని మనం అసలు అన్నం లేకపోతే నేను అస్సలు ఉండలేను. ముందు నాకు ఒక్క పూటైనా అన్నం ఉండాలి. మన ఇడ్లీ, మన దోశ, మన అన్నం అంతే ఉండాలి. మ్యాండేటరీ కదా మనకి. మ్యాండేటరీ అది ఉండాలి. పప్పు, పులుసు, సాంబార్ ఇవన్నీ ఉండాలి. సో గవర్నమెంట్ ఎలా ఉంటుంది అక్కడ? గవర్నమెంట్ రూల్స్ ఎలా పాటిస్తారు? గవర్నమెంటే ఎక్కువ లీడ్ చేస్తుంది జనాల కన్నా. గవర్నమెంటే ఎక్కువ లీడ్ చేస్తుంది. అంటే మనకున్నట్టు డెమోక్రసీ ఇట్లా ఉంటుందా? డెమోక్రసీ ఉందంటారు కానీ అంత ఉందని నాకు అనిపించదు. మరి ఇది కాంట్రవర్సీ క్వశ్చన్ నాకు తెలియదు కానీ ఎక్కువ గవర్నమెంటే మాట్లాడుతుంది. ఓకే, జనాలు మాట్లాడటం కన్నా గవర్నమెంటే మాట్లాడుతుంది. వాళ్ళు ఏం చెప్తే 99% ఎప్పుడో ఒకసారి ఏదో తిరుగుతారు. చూసింగ్ ఎలా ఉంటుంది? అదేనా జనాలకు ఛాన్స్ ఉంటుందా గవర్నమెంట్ ని? ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. మన వాళ్ళు కూడా వేస్తారు. సిటిజన్స్ అంటారు కదా, మన ఎవరు ఉంటారో ఇండియన్ సిటిజన్స్ వెళ్ళి ఓట్ చేయొచ్చు. ఓకే, ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎక్కడైనా ఒకటే ఇంకా ఓటింగ్ ఇంక ఎవరి పార్టీకి వాళ్ళు వేసుకుంటారు. ఈ గవర్నమెంట్ తప్పంటే ఆ గవర్నమెంట్ తప్పంటారు. సహజం, అది వరల్డ్ వైజ్ గా ఉన్న ప్రాబ్లమే. అది వాళ్ళు సరిగ్గా చేశారంటే వీళ్ళు సరిగ్గా చేయలేదు అంటారు. ఇది మనలాగే ఉంటుంది అంతే, కామనే. మొన్న రీసెంట్ గా కూడా ఏవో గొడవలు జరిగినాయి. ఓకే, గవర్నమెంట్ రూల్స్ మాత్రం స్ట్రిక్ట్ గా చూస్తారు, ఫాలో అవుతారు. కొంచెం ఎక్కువ మనకన్నా కొంచెం వాళ్ళకి ఎక్కువ గవర్నమెంట్ ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉంటది. ఓకే, పోలీస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు. ఓకే, మనల్ని ఎలా చూసుకుంటారు అంటే ఇండియన్స్ కానీ బయట అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళ మీద కొంచెం మన వాళ్ళు కాదు అనే ఫీలింగ్ ఏమైనా ఉంటుందా వాళ్ళకలా? మన వాళ్ళే ఒకళ్ళు ఎంపీ ఉన్నారు దాంట్లో. కేరళ ఒక ఆయన ఎంపీ, ఐఎమ్ నాట్ రాంగ్ అనుకుంటున్నా. ఆయన మన వాళ్ళు అయితే ఉన్నారు. ఆయన ఏ ఊరు అనేది నాకు తెలియదు కానీ ఇండియన్ ఒక ఆయన ఎంపీ లాగా ఉండి చేస్తారు. అలా కూడా ఉంటాయి, ఏమి ఉండదు. అలా మనల్ని బాగానే చూసుకుంటారండి. అలా ఏమి సపరేట్ చేసి ఏం మాట్లాడరు, మామూలుగానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా ఉంటది కదా వాళ్ళ కంట్రీలో మనం వచ్చి లీడ్ చేస్తున్నాం అంటే సహజంగా ఎవరికి ఉండే చిన్న పిసర ఉంటదేమో మనకు తెలియదు. మన ముందైతే చూపించరు. మీకు ఒక ఆఫీస్ ఉంది, మీ కింద వాళ్ళు వచ్చి పనిచేస్తారు. మా ఎంప్లాయీస్ అయితే చాలా స్వీట్ గా ఉంటారండి నాతో. అంటే కెమెరా ఫేస్ చెప్పట్లేదు, ఆఫ్ కెమెరా కూడా అదే నా ఒపీనియన్. చాలా బాగుంటారు మాతో. అయితే ఎప్పుడైనా మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మనకి ఇస్తారు. మనం ఇచ్చే లవ్ని బట్టే వాళ్ళు ఉంటది. ఓకే, మా పనమ్మాయి కానీ మా డ్రైవర్లు కానీ ఎవరైనా సరే మేము ఫ్యామిలీ మెంబర్స్ లాగే చూస్తాము. మా పిల్లలు కూడా డ్రైవరు పనం అలా పిలవమని ఎప్పుడు చెప్పం. ఓకే, పేరు పెట్టే పిలుస్తారు వాళ్ళు. డేవిడ్ అంటారు, లేదంటే తన్ని హౌస్ హెల్పర్ని కూడా పేరు పెట్టే పిలుస్తారు, శరణ్ అని చెప్పి అలా పిలుస్తారు అనమాట. ఓకే, వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ బట్టే ఉంటుంది. మా డ్రైవర్ చాలా బాగా చూసుకుంటాడు. మా డేవిడ్ మా పిల్లల్ని
అసలు మేము కూడా అంత బాగా చూసుకోము. మా ఫ్రెండ్స్ అందరూ చెప్తారు మీ డ్రైవర్ అసలు హ్యాట్స్ ఆఫ్ అబ్బా, నిన్ను అసలు కష్టపెట్టనీయడం అని అంటాడు. ఏదైనా లగేజ్ ఏమైనా పట్టుకొచ్చిన గబుక్కుని చేతికి అందుకోవటం వల్ల అందరూ డిపెండ్స్ ఆన్ పీపుల్ అండి, ఇంకొకళ్ళు ఒక్క టైపు. నాకైతే బాగానే ఉన్నారు. ఓకే, మన గురించి వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకున్నాం కదా, మనకి తెలుసుకోవాలని ఉంటుంది. అలానే ఇండియన్స్ లేకపోతే ఇండియాలో ఏం జరుగుతుంది అని ఒక ఒపీనియన్ ఉంటుంది కదా వాళ్ళకి, ఏంటి వాళ్ళ ఒపీనియన్? మనం అడుగుతారు వాళ్ళు కూడా. ఎప్పుడైనా నన్ను అడిగితే నేను వీడియోస్ చూపిస్తుంటా, ఇలా ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్తుంటా. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాను కదా, శారీస్ తెమ్మని అడుగుతారు. ఇష్టం వాళ్ళకి. శారీస్ కట్టుకుంటారా? తీసుకెళ్తా, ఎప్పుడు వెళ్ళినా కానీ శారీస్ తీసుకెళ్తా. వాళ్ళకి ప్యాంట్ షర్ట్స్ అని అలా వాళ్ళకి ఇష్టం మన కల్చరు మన వేసుకోవటం. నేను ఎప్పుడైనా ఇలా ఏమైనా చేస్తుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ గా వచ్చి చూస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఏదైనా భోగిమంటలు పిల్లలకి నేర్పిద్దామని నేనేం చేస్తాను, చిన్న పాట్ పెట్టి దాంట్లో భోగిమంటలు వేయటం, అలా చిన్న చిన్న ట్రెడిషన్స్ చూపిస్తాను వాళ్ళకి. ఓకే, నాది నేను మిస్ అవ్వకూడదు అని చెప్పి. నేను చాలా ఎంజాయ్ చేసాం మేము మా చిన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళకి అంత అవేర్నెస్ లేదు, అందుకని అవి చూపిద్దామని చేస్తాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ అలాగా. వాళ్ళ ఫెస్టివల్స్ ఏముంటాయి వాళ్ళకి? వాళ్ళకి క్రిస్మస్ ఇవే కదా, అంతే అంతే. మనకున్నట్టు ఇన్ని ఫెస్టివల్స్ అన్నేముండవు. వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉంటారంట, నాకు తెలియదు. నాకు మొన్న రీసెంట్గా మా ఎంప్లాయ్ చెప్తున్నాడు, మేము కూడా థర్స్డేస్ ఫాస్టింగ్ ఉంటాం అని. ఎందుకు, నేను బాబాని పూజిస్తున్నాను నువ్వు కూడా చేస్తున్నావు అంటే, కాదు మాకు ఒక డే ఇలా పెట్టుకుంటాము. ముస్లిమ్స్ లాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం తినకుండా మార్నింగ్ ఒకసారి తిని అలా ఉంటారంట వాళ్ళు. ఎవరిని కొలుస్తారు అక్కడ? మనకున్నట్టు జీససే. జీసస్ అంతే. ఇప్పుడు మనకున్నట్టు కృష్ణుడు లేకపోతే అలా దేవుళ్ళు ఎవరు? ఇప్పుడు వీళ్ళు హరే కృష్ణ వాళ్ళు బాగా వాళ్ళు ఇప్పుడు మన ప్రమోట్ చేస్తున్నారు. కెన్యన్స్ చాలా మంది ఉన్నారు డివోటీస్ అక్కడ హరే కృష్ణలో. వాళ్ళు అసలు పంచ కట్టేసుకుంటారు, అన్ని బాగా చేస్తారు వాళ్ళు. టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంటుంది కదా ఆఫ్రికాలో, అంటే మేము వినేదాన్ని బట్టి బాగా ఎక్కువ, మనకంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అంటుంటారు. మీరు అసలు ఆ విషయంలో అబ్సల్యూట్లీ రాంగ్. అవునా? మాకు చాలా 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 చల్లగా ఉంటుంది. మాకు అసలు లోపల ఇప్పుడు మనం ఇలా ఇప్పుడు కూర్చున్నాము ఇక్కడ, మనం ఏసీ వేసుకుంటే చల్లగా ఉంది మనకి. అవును. ఇప్పుడు చలికాలం అయినా సరే బయటికి వెళ్తే 99% హైదరాబాద్ క్లైమేట్ కి దగ్గరగా ఉంటుంది, ఇంకా చల్లగా ఉంటుంది. వర్షాకాలం కూడా మాకు ఆ హ్యూమిడిటీ ఉండదు, గాల్లో చెమట పట్టడం అనేది. మీరు గంట కాదు 2 గంటలు వాకింగ్ చేసినా చెమట అనేది చాలా రేర్గా పడుతుంది అనమాట. ఇదేంటి కొత్తగా? అంటే మామూలుగా నేను ఎవరిని ఏం అనట్లేదు, కలర్ని తక్కువ చేయట్లేదు, కొంచెం అదే బ్లాక్ గా కనిపించడం వల్ల చాలా మంది అడిగే క్వశ్చన్, భూమధ్య రేఖ కొంచెం దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళకి టెంపరేచర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల బ్లాక్ గా ఉంటారంటారు. కాదు, వాళ్ళది కలరే అది. కాకపోతే వాళ్ళు అసలు అక్కడే మా పిల్లలందరూ అక్కడే పుట్టారు, మా పిల్లలు మరి రంగానే ఉంటారు కదా, అలా ఏమి ఉండదు. అలా వాళ్ళది అంటే టెంపరేచర్ ఎప్పుడు. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కూర్చొని చిన్న కొమ్మ ఉందనుకోండి, కొమ్మ కిందకి వెళ్ళినా కానీ చల్లగా ఉంటుంది మీకు. మళ్ళీ కొమ్మకు కొంచెం పక్కకు వస్తే బాగా వేడిగా అనిపిస్తుంది. అంటే ఆ వేడి కూడా మనకి చెమట వచ్చే వేడి ఉండదు, అది హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది గాల్లో. ఓకే, దానివల్ల అసలు ఈ ఒపీనియన్ చాలా మందికి ఉంది. అదే నిజంగానే బాగానే అడిగారు, చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదే. అక్కడ నల్లగా ఉంటారంటే బాగా ఎండగొండు దానివల్ల రంగు తగ్గిపోయారేమో అంటారు, కానీ కాదు. ఓకే, అక్కడ చాలా చల్లగా ఉంటుంది. 365 days చల్లగానే ఉంటుంది. ఎండాకాలం అంటే కొంచెం ఒక మోస్తారు కొంచెం అలా ఉంటుంది అనమాట ఎండ అనేది. ఓకే, ఫ్యాన్ అనేది ఏసీ అనేది ఉండదండి, చాలా తక్కువ ఏసీలు. అవునా? ఫ్యానే రీసెంట్గా ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయి కొంచెం చెట్లు కొట్టేసి దీనివల్ల మాకు కొంచెం ఫ్యాన్ కావాల్సి వస్తుంది, కానీ అది కూడా నైట్ టైమే. పగలంతా ఫ్యాన్ వేసుకో. మా ఆఫీస్లో ఫ్యాన్ ఉండదు మీకు ఎండాకాలమైనా ఫ్యాన్ ఉండదు మాకు. అవునా? చల్లటి గాలి వస్తుంది, అసలు చాలా చల్లగా ఉంటుంది. ఇది చాలా కొత్త విషయం అసలు అందరికి. ఈ విషయం నిజంగానే మీరు అడిగి మంచి పని చేశారు, ఇది చాలా కొత్త విషయమే. అంటే జనాలందరికి ఆ ఒపీనియన్ ఉంది, అక్కడ నల్లగా ఉంటారు కాబట్టి ఎండగా ఉంటది కాబట్టి అందుకే అది వాళ్ళు అలా కలర్కి వచ్చేసారు అని అంటారు, కానీ కాదు. ఉగాండా కూడా అంతే చల్లగానే ఉంటుంది. ఉగాండా కెన్యా 2 చల్లగానే ఉంటాయి. మేబీ ఇంకేమైనా పక్కన కంట్రీస్ ఏమైనా వేడిగుంటాయేమో నాకు తెలియదు, కానీ ఈ 2 అయితే మాత్రం చల్లగానే ఉంటాయి. పర్లేదు, అంటే ఇది అసలు క్వైట్ ఆపోజిట్ మేమందరం అనుకున్నదాన్ని. అవునవును. ఓకే, ఇంకేంటి మీరు కొత్తగా గమనించింది మాకు చెప్పాలనుకునేది? ఇంకేముంది, నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఎవరైనా అడిగితే ఓకే ఇది కొత్తగా ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డిఫరెన్స్ పెద్దగా ఏం తెలియదు నాకు. ఇప్పుడు ఇండియా వచ్చాను అనుకోండి,
ఇండియా వాళ్ళం అయిపోతాం, కెన్యా వెళ్తే కెన్యా వాళ్ళం అయిపోతాం, ఎక్కడ ఉంటే పాదరసం లాగా ఎక్కడ ఉంటే అదే రోమన్ ఇన్ రోమ్ అంతే. అక్కడికి వెళ్తే అక్కడ ఓకే ఇప్పుడు మనం అలర్ట్ అయిపోవాలి, ఇప్పుడు మనం ఇక్కడ జాబ్ చేసుకోవాలి, వెళ్ళాలి, అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి అనుకుంటే సరదాగా ఎంజాయ్ చేయాలి, మా ఫ్రెండ్స్ని కలవాలి, లేకపోతే రిలేషన్స్ దగ్గరికి వెళ్ళాలి, అంతే. మళ్ళీ కెన్యా వెళ్ళిపోతున్నారా? బ్యాక్ టు కెన్యా నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతామండి. 1 month ట్రిప్కి వచ్చాము. ఓకే, తర్వాత వెళ్ళిపోతాం. హాలిడేస్ ఎలా ఉంటాయి ఇక్కడ? జూలైలో ఇస్తారు హాలిడేస్, ఓకే. డిసెంబర్లో ఇస్తారు క్రిస్మస్ హాలిడేస్. అంటే డిసెంబర్లో అయితే క్రిస్మస్ హాలిడేస్ ఆల్మోస్ట్ ఆఫీసులు కూడా క్లోజ్ చేస్తారు 15 days అలాగే, డిపెండ్స్ ఆన్ ఆఫీస్ని బట్టి. మా ఆఫీస్ అయితే 15 రోజులు క్లోజ్ చేస్తాము. ఓకే, ఆ 15 days అది కలిసి వస్తుందని చెప్పి ఎక్కువ శాతం ఆ టైంలో వస్తాం. ఈసారి కొంచెం మా పిల్లలది ఏదో అరంగేట్రం షాపింగ్ అది ఉందని చెప్పి ఈ జూలైలో వచ్చాం, కానీ 99% డిసెంబర్లో వస్తాం. ఓకే, అప్పుడైతే కొంచెం ఆ హాలిడేస్ కూడా కలిసి వస్తాయి కదా మనకి ఆఫీస్కి, అందు గురించి అనమాట. ఓకే. సో మనకంటే కొంచెం అన్నీ ఇయర్ ఎండ్ అయితే జూలై, స్కూల్స్ ఇయర్ ఎండ్ జూలై ఉంటుంది. ఓకే. సో చాలా చాలా విషయాలు నిజంగా తెలియనివి, కొన్ని అయితే ఆశ్చర్యపోయేలా ఉన్న విషయాలే మాట్లాడారు ఈరోజు నాతో పాటు. థ్యాంక్ యూ ఫర్ దట్. యూట్యూబ్లో మీకు ఇన్ని వీడియోస్ చేస్తుంటారు కదా, బాగా నచ్చిన కాంప్లిమెంట్ కానీ కామెంట్ కానీ ఏంటి? నాకు ఎప్పుడు నెగిటివ్ టచ్ వుడ్ అనకూడదు, కానీ నాకు నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఓకే, వ్యూస్ తక్కువ ఉండటం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ వచ్చినంత వరకు చాలా నీట్గా ఉంటాయి. ఎవరు పెట్టిన కామెంట్స్ నిజంగా నా అందరు సబ్స్క్రైబర్స్ చాలా మంచి వాళ్ళు. ఓకే, చాలా నీట్గా పెడతారు. మీరు బాగున్నారండి, మీ స్మైల్ బాగుంటుంది, యంగ్గా కనిపిస్తున్నారు, మీకు ఎంత పెద్ద పిల్లలు ఉన్నారు, ఇలాంటివే కొంచెం ఎక్కువ వస్తుంటాయి. అంతేగాని ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ అయితే చాలా తక్కువ. చాలా చాలా బాగా వచ్చిన నెగిటివ్ కామెంట్ ఏంటంటే, మా ఆడబడిచి వాళ్ళ హోమ్ టూర్ చేసినప్పుడు మీ సముఖంగా నేను చెప్పాలనుకుంటున్నా. ఓకే, నేను అన్నాను ఆ హోమ్ టూర్లో వాషింగ్ మిషన్ కామన్ ఉంది ఇండియాలో అని అన్నా. మాకు వాషింగ్ మిషన్ ఉండదు, ఇక్కడ వాషింగ్ మిషన్ ఉందంటే మీరు ఏం బట్టలు ఉతుక్కోరా, మీరు నేను చెప్పిన మాట వదిలేశారు, అది పట్టుకున్నారు వాషింగ్ మిషన్ కామన్ ఉంది అనేది. యాక్చువల్గా మాకు హౌస్ హెల్పర్స్ ఉంటారు కాబట్టి వాషింగ్ మిషన్ దాకా పోదు. వాళ్ళే ఉతికి అన్ని చేసిస్తారు కాబట్టి అక్కడ దాకా పోదు మ్యాటర్. ఆ ఉద్దేశంలో అందులో ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే పెళ్లి కాక ముందు ఎవరిళ్ళలో నేను చూడలా, ప్రెసెంట్ చూస్తున్నా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ మస్ట్ ఉంది. అవును, ఆ ఉద్దేశంలో అన్న. అదొక్కటే, ఆ ఒక్క వీడియోకే నెగిటివ్, ఇదే నెగిటివ్ కామెంట్ 100 మంది పెట్టారు. మీరు బట్టలు ఉతుక్కోరా, మీరు అక్కడ బట్టలు వేసుకోరా, ఆఫ్రికాలో బట్టలు ఉండవా, మీరు ఒకటే చెత్తా ఉంటారా అని అన్నారు. అదొక్కటే నాకు వచ్చిన నెగిటివ్ కామెంట్. ఆ వీడియోకి మా ఆడవర్షన్ కూడా బుద్ధిలాగా నీ వీడియో తీశాను, ఇంత తీస్తే ఇలా ఇంత కామెంట్, అంత తప్పితే అసలు ఈ 3 yearsలో నాకు ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి కాదు అసలు. ఓకే, అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. సో లాస్ట్లీ మీ ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, హ్యాపీగా మన వీడియోస్ చూడండి. ఇండియాలో చాలా పనులు చేసాం ఈసారి. రామాచారి గారి దగ్గరికి వెళ్ళాం, ఎల్ఎంఏ అని చెప్పి, అది ఒక ఈవెంట్ జరిగింది. ఓకే, మా అమ్మాయి దాంట్లో పాడింది. అలాంటివన్నీ దాని గురించి కూడా చాలా చేశాను, వీడియోలు వస్తాయి. అంతే, ఇంకేముంటుంది, అంతేనా? అన్నీ ఇంక వాళ్ళే చూసుకుంటారు కదా, చూసుకుంటారు అంతే. ఓకే, డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్. నాకు ఫస్ట్ నిజంగా భయం వేసింది. ఫస్ట్ నేను చేయటం కామన్ నాకు. వీళ్ళందరినీ ఉమాన్ కానీ రామ్ కానీ వీళ్ళందరినీ నేను ఇంటర్వ్యూ చేశాను, రామాచారి గారిని కానీ వీళ్ళందరినీ నేను ఇంటర్వ్యూ చేశాను. నాకు చేయటం పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు. నాకు అనిపించేది, మనం అడుగుతాం కదా, వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, మనం ముందే ప్రిపేర్ అయిపోతాం. కాకపోతే చెప్పడం అనేటప్పుడు కొంచెం టెన్షన్ వచ్చింది. బట్ వైష్ణవి చాలా ప్లెజెంట్. నాకు ఫస్ట్ భయం వేసింది, ఏమేమి అడుగుతారో ఏమో అని. పర్లేదు, నాకు అన్ని కంఫర్ట్ లెవెల్లోనే అడిగారు కాబట్టి నేను కూడా ఏది కాంట్రవర్సీ కాకుండా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.